అందరికీ నమస్కారం. ఈరోజు నా గెస్ట్ ఎవరు అనంటే రీసెంట్‌గా నేను ఒక హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా యంగర్ జనరేషన్ అంటే 16, 18 ఏళ్ల పిల్లలు జిమ్‌కెళ్ళి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసి వాళ్ళ స్పైన్ సర్జరీ వరకు వెళ్ళిన సందర్భం నేను నా కళ్ళతో చూడడం జరిగింది. సో, అప్పుడు డాక్టర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఒక అవేర్‌నెస్ ఇంటర్వ్యూలా చేద్దామండి అని అన్నాను. సో, టుడే ఈస్ అవర్ స్పెషల్ గెస్ట్ డాక్టర్ కృష్ణ భార్గవ్ రెడ్డి గారు. సో, స్పైన్ సర్జన్. మీరు నా ఎన్నో డౌట్స్‌ని ఈరోజు డాక్టర్ గారిని అడిగి క్లారిఫై చేసుకుందాం. కృష్ణ భార్గవ్ గారు నమస్కారం. నమస్కారం. యాక్చువల్లీ మీ ప్రొఫైల్ చూసినప్పుడు మీ పేరు పక్కన చిరంజీవి గారు చెప్పినట్టు ఎఫ్ఆర్‌సీసీసీసీఎల్ ఏదో ఉన్నట్టే అంటే పెద్దాయన ఎవరో వస్తున్నారని అనుకుని దానికి తగ్గట్టుగా వచ్చాను నేను యాక్చువల్లీ. అండ్ యూ ఆర్ లుకింగ్ మోర్ యంగ్ యాక్చువల్లీ. థాంక్ యూ. ఐల్ టేక్ ఇట్ యాస్ ఎ కాంప్లిమెంట్. ఇది మీ పేరు పక్కన అంత పెద్ద క్వాలిఫికేషన్ ఏంటి నాకు ఒకసారి చెప్తారా? క్వాలిఫికేషన్ అంటే ఇట్స్ ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో అండ్ దెన్ నేను జర్మనీలో కొన్ని రోజులు ఫెలోషిప్ చేశాను. అండ్ దెన్ ఐ వాజ్ ఇన్ వైల్ ఫర్ పూణే ఆల్సో. I worked under few doctors and all. Then I came back and I started my practice. Initially orthopedics చేసినప్పుడు I was not doing entirely other orthopedics అన్ని చేశాను. And then after that I developed interest into spine. I went for a fellowship and then from past 7-8 years I'm only doing spine. Only spine. I've confined to spine. నాకు అదే ఆశ్చర్యం అనిపించిందండి. చాలా మంది స్పైన్ డాక్టర్స్, ఆర్థోపెడిక్ సర్జన్స్ నీ సర్జరీస్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతున్నారు. మీరు మాత్రం స్పైన్‌నే పట్టుకుని ఉన్నారు ఇన్నాళ్లుగా. ఎందుకు అని అంటే ఏం చెప్తారు? I've confined to spine. Like I like the field, interesting. And it is growing and ముందులా కాదు. Now spine problems are more. We are seeing a lot of young patients. ముందు old patients ఎక్కువ ఉండేవాళ్ళు. Somewhere around it was a degenerative condition అనుకోండి. మేబీ జస్ట్ అరుగుదలతో వచ్చిన వాళ్ళు ముందు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అని అంటే కొంచెం వరకు యంగ్ పేషెంట్స్ మేబీ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అండ్ ద వే దే ట్రావెలింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఈవెన్ జిమ్ కేసెస్ ఎక్కువైపోయింది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ జిమ్ కేసెస్ దట్ ఆర్ కమింగ్ ఆఫ్ నెట్. ఇష్టం ఉన్నట్టు వెయిట్లు ఎత్తడం, ఏదో చూసేసి అక్కడ ఇక్కడ చూసి జిమ్కి వెళ్ళి వెయిట్లు ఎత్తి వచ్చే కేసెస్ కూడా ఎక్కువైపోయాయి. విచ్ ఆర్ లైక్ హార్డ్లీ హావ్ సీన్ యంగ్ పేషెంట్స్ మేబీ 19-20 year old పేషెంట్స్ ని కూడా చూశాను నేను. హూ హ్యావ్ లిఫ్టెడ్ వెయిట్స్ ఇష్టం ఉన్నట్టు అంటే ఏదో వెయిట్ చూస్తారండి, చూసేసి దే ఫీల్ దట్ దే కెన్ డూ దాట్. ఏదో వెయిట్ ఎత్తంగానే మన స్ట్రెంత్ అనుకుంటారు. ఆ వెయిట్ ఎత్తుతారు, ఈవెన్చువల్లీ ఇట్ ల్యాండ్స్ ఇన్ డిస్క్ ప్రొలాప్స్. వీఆర్ సీయింగ్ వెరీ యంగ్ పేషెంట్స్ దీస్ డేస్. సో ద కేస్ లోడ్ ఇస్ ఆల్సో డెఫినెట్లీ మోర్. You'll see more and more spine surgeons coming in the future. Definitely మీకు స్పైన్ వాల్యూమ్ అనేది పెరుగుతుందండి. లైఫ్ స్టైల్ అబ్సల్యూట్లీ. వన్ ఇస్ సిట్టింగ్ ఫర్ లాంగ్ టైమ్స్. అందరూ చాలా లాంగ్ టైం కూర్చుంటున్నారు. ఒక్కొక్కరు దే ఆర్ సిట్టింగ్ ఫర్ 7-8 hours. దే డోంట్ వాంట్ టు వాక్ హియర్ అండ్ దేర్. అక్కడికి ఇక్కడికి కూడా నడవరు, మళ్ళీ అలాగే కూర్చొని ఉంటారు. లైఫ్ స్టైల్ ఇష్యూస్, వెయిట్ లిఫ్టింగ్, అదర్ థింగ్స్. నార్మలీ ఓన్లీ డీజనరేటివ్ స్పైన్ చూసేవాళ్ళము. లేదు అని అంటే ఏదైనా మెకానికల్ లేదంటే ఫార్మర్ రిలేటెడ్ పేషెంట్స్ ఎక్కువ చూసేవాళ్ళం who used to lift weights then come back to us. And ఇప్పుడు we are seeing young patients, especially IT crowds, city people, gym goers, professionals who sit for long time. ఇవన్నీ కేసెస్ ఎక్కువ అవుతాయి. మీరు ఈవెన్చువల్గా యుల్ సీ మోర్ అండ్ మోర్ స్పైన్. అబ్సల్యూట్లీ నీ సర్జరీస్ తో సమానంగా కాకుండా అంతకు మించి కేసెస్ పెరుగుతున్నాయనే చెప్పుకోవాలి. అబ్సల్యూట్లీ. అంటే మీరన్నట్టు సపోజ్ ఎక్కువసేపు 8 hours 9 hours లేదా లాంగ్ డ్రైవ్లో ఇక్కడి నుంచి డ్రైవింగ్ చేసేవాళ్ళు కానీ లేదంటే వర్కింగ్ విమెన్ కానీ వర్కింగ్ మెన్ కానీ ఎక్కువ టైం కూర్చునే వాళ్ళకి మీరేం అడ్వైస్ చేస్తారు యాక్చువల్లీ? ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ ఫర్ మేబీ మీ జాబ్ రిక్వైర్స్ సచ్ వే దట్ మీరు 7 hours 8 hours or drive or something, every 45 minutes you can just give a break, walk for a while, కొద్దిసేపు అటు ఇటు నడిచి వచ్చి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్ పీపుల్ డు నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇస్ dehydration. Water and it is an adequate thing. See, muscle strength and these things, water is very important. If you take adequate amount of water, you start general ga, if you're not taking water, you're just sitting for long time, muscles fatigue lo gelta. Once fatigue lo like automatically it starts, because muscle is one of the part of it. So water dehydration is one more issue, right? Wherein dehydration, vitamin, morning oka 2 to 3 minutes of sunlight walk will also chaala difference chestadandi aa chairu. That morning walk, vitamin deficiencies, muscle problems, dehydration. యువర్ సిట్టింగ్ పొజిషన్ కూడా డెస్క్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కూర్చుంటారు, కొందరు కాలు పైకి పెట్టుకుంటారు, కొందరు కింద కూర్చుంటారు, ఇష్టం అంటే డెస్క్ హైట్ కూడా. ఆల్ దీస్ ఎర్గనామిక్స్ కరెక్ట్ గా ఉంటే మీకు ఎప్పుడు కూడా ఇట్ విల్ గివ్ యూ అ గుడ్ స్పైన్, హెల్దీ స్పైన్. ఇఫ్ యూ వాంట్ టు వర్క్ 7-8 hours ఆఫ్ సిట్టింగ్ జాబ్, యూ షుడ్ అడిక్వేట్ గా స్పైన్ ని కూడా ఆ రకంగా ట్రైన్ చేసుకోవాలి. చేసుకుంటేనే యూ కెన్ కంటిన్యూ ఇన్ దట్ జాబ్. ఈవెన్ యూ వాంట్ గో ఫర్ డ్రైవ్, నార్మలీ ఇప్పుడు మీరు పాతకాలంలో డ్రైవింగ్ అయినా చూడండి, ఇప్పుడు వదిలేసిండి ఏదైనా 2 గంటలకి 3 గంటలకి టీ అని ఆగుతారు కంపల్సరీ. దట్ ఈస్ మీరు ఈవెన్ కార్స్ ఆర్ ఆల్సో డెవలపింగ్ దోస్ వార్నింగ్స్ ఇన్ ద కార్. ఎందుకు మీకు every 2 hours కి అంటే ఫర్ దట్స్ వెరీ సేమ్ రీజన్. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటి అని అంటే యూ స్టార్ట్ ఫర్ లాంగ్ టైమ్ సిట్టింగ్, నడవడం, కొంచెం వాటర్ తాగడం 5-10 minutes, బికాస్
మసిల్స్ అన్ని కూడా కొంచెం మూవ్ అవుతాయి, యూ కమ్ బ్యాక్, యూ డూ ద సేమ్ జాబ్. ఐటీ ప్రొఫెషనల్స్ మేబీ ఒక 45 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ దే కెన్ వాక్ అండ్ కమ్ బ్యాక్. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి మీకు. రీసెంట్గా మేము కంచి యూనివర్సిటీ వాళ్ళకి కవర్ చేయడానికి వెళ్ళాం. కంచి తిరుపతి చూసుకుని కరెక్ట్గా కంచి నుంచి డ్రైవింగ్ స్టార్ట్ చేసి స్టార్ట్ కొడితే 12 గంటల 30 నిమిషాలు చూపించింది. మా వాళ్ళందరూ, మా వచ్చిన నాతో పాటు కెమెరామెన్స్ బాగా తెలుసు. 12.5 గంటల జర్నీ అంటే మీరు నమ్మరు, మధ్యలో ఒక్క చోట ఆగాను అంతే. సెల్ఫ్ డ్రైవ్లో వచ్చాం అక్కడి నుంచి. ఇక్కడికి వచ్చిన తర్వాత ముందుకు బెండ్ అవుదా రావట్లేదు, సైడ్కి బెండ్ అవుదా రావట్లేదు. అర్జెంటుగా మా డాక్టర్కి ఫోన్ చేశాను. సార్ ఎటు బెండ్ అవుదని రావట్లేదు, ఏం చేసాం అంజలి అన్నారు. ఇదండి జరిగింది అని అంటే, నీకు ఏమన్నా పిచ్చి పట్టిందా? అట్లీస్ట్ 2-3 hours కన్నా దిగి కాస్త ఏదైనా ట్విస్ట్ చేసి మూమెంట్ ఇచ్చి ఉంటే ఇంత టైట్ అయిపోయి ఉండేది కదా, మొత్తం ఫిక్స్ అయిపోయింది అంతా అలాగా, అంతకు మించి ఏం లేదని టాబ్లెట్స్ ఇచ్చారు. 2 రోజులు టాబ్లెట్స్ పడగానే అమ్మ రిలీవ్ అయింది. కానీ నిజానికి అంటే ఎందుకు అలా అవుతుంది, ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా అంత లాంగ్ అవర్స్ సిట్ అయి కూర్చుంటే ఏం జరుగుతుంది లోపల? నార్మల్ కామన్ లాంగ్వేజ్ దాన్ని ఫెటిగ్ అంటామండి. బేసికలీ ఇఫ్ యూ డోంట్ టేక్ ఇన్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్, యు ఆర్ సిట్టింగ్ ఫర్ లాంగ్ టైమ్, అసలు నేను మసిల్స్ అన్ని అసలు ఏం మీరు చేసుకో- వాటర్ తీసుకోకపోవడం అనేది ఇస్ వన్ మోర్ కీ థింగ్ అండి. ఎనీ స్పోర్ట్స్ ఇండివిజువల్, మీరు ఏదైనా ఎనీ స్పోర్ట్స్, ఎనీ వర్క్, ఎనీ వన్ హూస్ డూయింగ్ లాంగ్ టర్మ్, ఏది చేయాలన్నా వాటర్ ఇస్ వన్ ఆఫ్ ద కీయెస్ట్ కాంపోనెంట్స్ దట్ ఇస్ రిక్వైర్డ్. మీరు వాటర్ ఎప్పుడైతే తీసుకోకుండా యూ సిట్ ఫర్ లాంగ్ టైమ్స్, మీరు మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే, మీకు యాజ్ ఇట్ గోస్ బై మ్మ్. మీరు కంఫర్ట్ కోసం ఏంటి అని అంటే అడిక్వేట్ ఏవైతే లాంగ్ మసిల్స్ ఉంటాయో వాటిని యూజ్ చేయకుండా షార్ట్ మసిల్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మ్మ్. సో ఆ షార్ట్ మసిల్స్ ఏమవుతాయి అని అంటే, దోస్ ఆర్ నాట్ మెంట్ ఆ స్ట్రెంగ్త్ కోసం, వాటి కోసం మసిల్స్ కాదు. మ్మ్. యాక్సెసరీ మసిల్స్ ఎప్పుడైతే యూజ్ చేయడం స్టార్ట్ చేస్తామో ఫర్ ద వెరీ సేమ్ మూమెంట్, మీకు ఈ కైండ్ ఆఫ్ స్టిఫ్నెస్ రావడం, ఇంటికి రాగానే అంత జాయింట్స్ అన్ని స్టిఫ్గా అనిపించడం, డిహైడ్రేషన్, ఎవ్రీథింగ్ ఇవన్నీ అయిపోయి ఈ కైండ్ ఆఫ్ బ్యాక్ పెయిన్స్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఓపీలో చూసే మేజర్ బ్యాక్ పెయిన్స్ అన్నీ కూడా మ్మ్. ఆర్ ఐదర్ బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్, వైటమిన్ డిఫిషియన్సీ. అన్ని స్పైన్ కేసెస్ ఎప్పుడు కూడా సర్జరీకి వెళ్ళవండి. నేను ఇప్పుడు ఒకవేళ రోజుకి టేక్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ నేను తీసుకుంటే, అందులో ఒక 95% ఆఫ్ ద పేషెంట్స్ హూ కమ్ ఆర్ జనరల్ బ్యాక్ ఏక్ హూ రిక్వైర్ జస్ట్ ఐదర్ డిహైడ్రేషన్, కరెక్షన్ ఆఫ్ పోస్చర్, కూర్చునే విధానాన్ని చేంజ్ చేసుకోవడం, వైటమిన్ డిఫిషియన్సీ, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇష్యూస్, ఆర్ ఇక యాజ్ ఐ సెడ్ సమ్ టైమ్స్ వాళ్ళు వెయిట్లు ఎత్తి ఏదో చేద్దాం అనుకొని వచ్చేవాళ్ళు. ఇదే 95% అండి. ఓన్లీ 5% ఆఫ్ ద కేసెస్ విచ్ యాక్చువల్లీ రిక్వైర్ సర్జరీ మనకి వస్తాయి, విచ్ విల్ గో టు సర్జరీ ఎండ్ ఆఫ్ ద డే. డిస్క్ ప్రొలాబ్ అని అనగానే ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాల్సిందేనండి? అలా ఏం లేదండి. డిస్క్ ప్రొలాప్స్ మీరు ఒకవేళ నార్మల్ ఇండివిజువల్స్ మన ఎంఆర్ఐ తీసాము అని అనుకోండి, మ్మ్. తీస్తే అందరికి మేజర్గా యూ విల్ హ్యావ్ సమ్ ఆర్ ది అదర్ డిస్క్ ప్రొలాప్స్. అందులో 4 stages ఉంటాయి. మ్మ్. బేసికలీ మనకి ప్రొట్రూజన్ వరకు వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదండి. స్టేజ్ 1 or 2, 3 and 4లో ఏంటి అని అంటే, ఏదైతే వెనకాల లిగమెంట్ ఉంటుందో అది స్టేజ్ వైజ్ చెప్పండి. అంటే ఫస్ట్ స్టేజ్ అంటే ఎలా ఉంటుంది, సెకండ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ ఇస్ జస్ట్ డిస్క్ డీజనరేట్ అయి ఉంటుందండి. ఫస్ట్ స్టేజ్లో డిస్క్ బేసికలీ డిస్క్ ఇస్ మేడ్ ఆఫ్ వాటర్. సో మోర్ యూ గెట్ డీజనరేటెడ్ ఆర్ సంథింగ్ ఏమవుతుంది అని అంటే, దాని డీజనరేషన్ వల్లే అది ఇట్ స్టార్ట్స్ గోయింగ్ అవుట్. అంటే డ్రై అయిపోతుంది. ఎస్, డ్రై అవుతుంటేనే మీకు ఎప్పుడైనా డిస్క్ అనేది సెంట్రల్ పోర్షన్లో ఉన్న న్యూక్లియస్ బయటకు రావడం మొదలవుతుంది. మ్మ్. అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏంటి అని అంటే, దెర్ ఇస్ అ బల్జ్. సో పిఎల్ఎల్ అంటాం, ఒక లిగమెంట్ ఉంటుంది, ఆ లిగమెంట్ వరకే ఉంటుంది. మ్మ్. తర్వాత థర్డ్ స్టేజ్ ఏంటి అని అంటే, ఈ పిఎల్ఎల్ అనే లిగమెంట్ కట్ అయిపోతుంది. అది బేసికలీ దెర్ ఇస్ అ ప్రొట్రూషన్. మ్మ్. దాని తర్వాత ఫోర్త్ స్టేజ్ ఏదైతే ఉంటుందో అందులో మీకు ఇట్ ఈస్ ఇన్సైడ్ ద కెనాల్, ఏదైతే స్పైనల్ కార్డ్ దగ్గర ఉంటుందో ఆ 4th స్టేజ్ దగ్గర ఇట్ విల్ కమ్ ఇన్ టు ది కెనాల్. బేసికలీ ఈ 3rd and 4th స్టేజ్లోనే మీకు ఆ పెయిన్ కానీ మ్మ్. ఈ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో ఈ స్టేజ్లోనే దే గివ్ దోస్ కంప్లైంట్స్, అండ్ దీస్ కేసెస్ ఓన్లీ గో ఫర్ సర్జరీ. అది కూడా 3 and 4. సో 1 and 2 ఎప్పుడు కూడా కెన్ బి ట్రీటెడ్ విత్ మెడికేషన్, లైఫ్ స్టైల్ చేంజెస్, జనరల్ లైఫ్ స్టైల్ చేంజెస్ షుడ్ బి అడిక్వేట్ ఫర్ దోస్ కేసెస్. ఇప్పుడు బల్జ్ అనేది చాలా కామన్గా ఈవెన్ 30s నుంచే బల్జ్ నేను చూస్తూ ఉన్నాను చాలా మంది ఫ్రెండ్స్లో. అది ఎక్సర్సైజ్ ద్వారానో లేకపోతే లైఫ్ స్టైల్ చేంజ్ ద్వారానో మళ్ళీ రివర్సిబుల్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? బల్జెస్ ఆర్ లైక్, అంటే రివర్స్ అనేటిది ఏమి ఉండదండి. యాజ్ లాంగ్ యాజ్ ఏంటి అని అంటే మనకి కార్డ్కి ఉన్నా కూడా మనం బేసికలీ వాకింగ్ పొజిషన్ చేంజ్ చేసుకున్నా, లేదంటే వెయిట్ లిఫ్టింగ్ తగ్గించుకొని, మ్మ్. సిట్టింగ్ కరెక్ట్లీ, ఇవన్నీ చేస్తే ఏంటి అని అంటే మీకు మోస్ట్లీ బల్జ్ వల్ల ఎప్పుడు సిమ్టమ్స్ ఉండవండి. ఓన్లీ మైల్డ్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. ది ఓన్లీ ప్రాబ్లం మనకి ఏంటి అని అంటే, ఇఫ్ యూ సీ ఆఫ్ ఆల్ ది అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్, మ్మ్. ద మెయిన్ థింగ్ హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే మీకు విల్ బి స్టాండింగ్ ఆన్ 2 legs. ద అదర్స్ ఆల్ ఆర్ 4 legs. 4 legs. మేజర్లీ ఐఎమ్ టాకింగ్ మేజర్లీ, ఒక ఎక్సెప్షన్ హియర్ అండ్ దేర్ ఉండొచ్చు. సో దీనివల్ల ఏంటి అని అంటే, దేర్ ఇస్ ఆల్వేస్ మనకి ఆ లెవెల్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అనేది ఇస్ ఎక్స్క్లూజివ్ టు హ్యూమన్ బీయింగ్స్. ఓ యానిమల్స్ అన్నిటికి కూడా దే ఆర్ ఆన్ ద 4 legs. సో మనకి అది ఎక్స్క్లూజివ్. సో ఇందులో ఏంటి అని అంటే, మనం వెయిట్ ఎత్తాలి అని అనుకున్నాం, మీరు టాల్ ఇండివిజువల్స్లో ఇంకెక్కువ చూస్తారు.
నార్మలీ షార్టర్ ఇండివిజువల్స్ ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్. అవును. ఎవరైతే టాలర్ ఇండివిజువల్స్ ఉంటారో, బికాస్ వెన్ యూఆర్ లిఫ్టింగ్ వెయిట్ అవును. యాజ్ ఇట్ గ్రోస్ బై, మీకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైకి వస్తున్న కొద్దీ కింద నుంచి ఉన్న వెయిట్ పైకి వచ్చినప్పుడు ఇంకెక్కువ అనిపిస్తుంది. రైట్. సో వెయిట్ లిఫ్టింగ్ అనేటిది కూడా దెర్ ఇస్ అ వే హౌ యూ లిఫ్ట్ వెయిట్. ఎట్లా లిఫ్ట్ చేస్తాము, మనం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాము అనేటిది. బ్యాక్ మజిల్స్ ఎంత ఇంపార్టెంటో మీకు కోర్ మజిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. కోర్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మజిల్స్ విచ్ ఆర్ లైక్ ఓవర్లుక్. చూడరు యాక్చువల్లీ కోర్ డెవలప్మెంట్ ఇవి చూడరు. వెయిట్స్ అప్ అండ్ డౌన్ అయిన ప్రతిసారి మీకు ప్రాబ్లం ఏంటి అని అంటే కోర్ మజిల్స్. మీరు వెయిట్ లిఫ్టింగ్ అప్పుడు కోర్ కనుక టైట్ చేయలేదు అని అంటే ఇట్ విల్ గో ఇన్ టు బ్యాక్ పెయిన్ ఆర్ డిస్క్ ప్రొలాప్సెస్, డిస్క్ బల్జెస్, ఇవన్నీ వస్తాయండి. దీస్ థింగ్స్ కమ్ ఆఫ్టర్ వెయిట్ లిఫ్టింగ్ బికాస్ ఆఫ్ నాట్ యూజింగ్ యువర్ కోర్ మజిల్స్. ఒక ఏజ్ వచ్చాక ఎలాగో మీకు 55 మేబీ 60 డౌన్ ద లైన్ మసిల్ వీక్నెస్ వస్తుందండి, అది పర్వాలేదు. ఇప్పుడు జిమ్కి వెళ్ళే వీళ్ళు ఏదైతే ఉంటారో ఐటీ ప్రొఫెషనల్స్, అదర్ పీపుల్ హూ రెగ్యులర్లీ గో జస్ట్ బై సీయింగ్ చాట్ జీపీటీ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఏమవుతుంది అని అంటే దే డోంట్ అండర్స్టాండ్ దట్ కోర్ ఇస్ ద కీ. సో వెయిట్ ఎత్తంగానే ఏమవుతుంది, ఆటోమేటికలీ యూ విల్ సీ డిస్క్ ప్రొలాప్సెస్. అండ్ ఇంకోటి, దే ఆర్ నాట్ ప్రాపర్లీ హైడ్రేటెడ్, దే హ్యావ్ వైటమిన్ డెఫిషియన్సీస్. సడన్ గా వెళ్ళిపోయి ఏదో మనం గ్రాడ్యువల్ గా ఇఫ్ యూ స్టార్ట్ లిఫ్టింగ్ వెయిట్స్, మీరు ఇఫ్ యూ సీ రెగ్యులర్ వర్కింగ్ క్లాస్ పీపుల్ లైక్ హూ డూ హార్డ్ వర్క్ ఆన్ డైలీ బేసిస్, డైలీ లేబర్, ఎవరైనా సరే హూ డూ, వాళ్ళు ఏంటి అని అంటే దే లిఫ్ట్ వెయిట్స్ గ్రాడ్యువలీ, అది ఓవర్ కోర్స్ ఆఫ్ ఇయర్స్ దే వుడ్ హావ్ గాట్ యూస్ టు ఇట్. వాళ్ళకి ఏంటి అని అంటే అన్లెస్ దే డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద వే వాళ్ళు డిస్క్ కొలాప్స్ తో రారండి. కరెక్ట్. వాళ్ళు ఎప్పుడు కూడా రారు. దే లిఫ్ట్ లాట్ ఆఫ్ వెయిట్స్ బికాస్ దట్ ఈస్ ద టెక్నిక్ దట్ దే హావ్ డెవలప్డ్. ఆ టెక్నిక్ ఏదైతే ఉంటుందో అది ఈస్ ద కీ హియర్. ఎవరికైనా సరే ఇఫ్ యూర్ సిట్టింగ్ ఫర్ లాంగ్ టైమ్స్ ఆల్సో మోస్ట్లీ ఇట్ ఇస్ డిస్క్ బల్జ్ వరకు వస్తుందండి. ఆ డిస్క్ బల్జ్ డీహైడ్రేటెడ్ డిస్క్ తో మనం ఎప్పుడైతే వెయిట్ లిఫ్టింగ్ చేస్తామో ఇవి వస్తాయి. కొందరు ఐ సీ కమింగ్ విత్ ఏంటి అని అంటే మ్యాట్రస్ ఏదో పుల్ చేసాము మేము లిఫ్ట్ చేయగలుగుతాము అనుకుంటారు. అది సడన్ గా అంతవరకు ట్రైనింగ్ లేదు, ఏం లేదు, ఏది లేకుండా మ్యాట్రస్ లిఫ్ట్ చేయాలి అని అనుకుని ఏదో చేసి హౌస్ హోల్డ్ వర్క్ కి కూడా ఈ సీ పీపుల్ కమింగ్. బ్యాక్ పెయిన్ కి ఎస్పెషల్లీ ఈ మ్యాట్రస్ వాడితే మీకు చాలా మంచి సపోర్ట్ ఉంటుందండి, ఈ మ్యాట్రస్ వాడండి అని ఇస్తూ ఉంటారు. నిజంగా ఎంతవరకు పనిచేస్తుంటారు? అంటే మ్యాట్రస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కీ థింగ్స్ అండి. వన్ ఆఫ్ ద కీ థింగ్స్ హౌ ఇట్ ఇస్ ఎందుకంటే మన పోస్చర్ కానీ ఇవన్నీ. ఇప్పుడు నార్మలీ ఎర్లీ మార్నింగ్ లేవగానే మనకి లైట్ గా స్టిఫ్ అనిపిస్తుంది, అలా ఉంది అని అంటే ఇట్ ఇస్ నెవర్ ప్రాబ్లమ్ అండి. అది మేబీ బికాస్ ఆఫ్ వైటమిన్ డెఫిషియన్సీ, డిహైడ్రేషన్ ఆర్ వాట్ ఎవర్ రెగ్యులర్ వేస్ లో మనకున్న దాని వల్ల ఉండొచ్చు. మ్యాట్రస్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఒకవేళ మేబీ ఒక 100% మ్యాట్రస్ తీసుకున్నాం అనుకోండి, 7 inch or 6 inch మ్యాట్రస్ తీసుకున్నాం అనుకోండి, 1 or 1.5 inch మాత్రమే సాఫ్ట్ ఉండాలి. ఇట్ షుడ్ బి సాఫ్ట్, ద రెస్ట్ ఆల్ షుడ్ బి హార్డ్. మీరు ఎప్పుడైతే పడుకుంటామో మనం ఆ కిందికి వెళ్ళడం అనేది మన పోస్చర్ ని తీసుకోవాలి అంతే. ఇట్ షుడ్ ఓన్లీ టేక్ దట్ పోస్చర్. ఎందుకంటే పైది కూడా హార్డ్ ఉంటే ఏమవుతుంది అని అంటే మనకి మసిల్ కంప్రెషన్ ఇవన్నీ వచ్చి పెయిన్స్ వస్తాయి. పైన ఉన్న ఏదైతే 1 inch ఉంటుందో 1 or 1.5 inch ఓన్లీ షుడ్ బి సాఫ్ట్, సో దట్ మనకి ఏంటి అని అంటే ఆ కంప్రెషన్ కనిపిదు మసిల్. మిగతాదంతా హార్డ్ ఉంటేనే ఇట్ గివ్స్ దట్ కంఫర్ట్ టు ద స్పైన్. అండ్ ఎప్పుడు కూడా ఒక సైడ్ పడుకొని లాటరల్ పొజిషన్ లో పడుకొని ఇఫ్ యూ హ్యావ్ అ పిల్లో ఇన్ బిట్వీన్ యువర్ మ్యాట్రస్, దట్ ఈస్ ద మోస్ట్ కంఫర్టబుల్ పొజిషన్ టు స్లీప్ అంటే. కొందరు బోర్లో పడుకుంటారు. బేసికలీ ఇట్ ఈస్ ద మోస్ట్ పొజిషన్ దట్ యూ షుడ్ అవాయిడ్ ఆర్ యూ షుడెంట్ డూ దట్ పొజిషన్. సీరియస్లీ బోర్లో పడుకోకూడదు. లేదండి, దానివల్ల ఏమవుతుందంటే మీకు స్పైన్ అంతా కూడా ఎగ్జాజరేట్ అయిపోతుంది. మీకు కర్వ్స్ ఉన్నాయి బేసికలీ, మీరు చూస్తే నెక్ లో ఒక కర్వ్, మళ్ళీ బ్యాక్ లో కర్వ్ ఉంటుంది, మిగతా అంతా స్ట్రైట్ ఉంటుంది. బేసికలీ దర్ ప్రైమరీ సెకండరీ కర్వ్ అంటాం. వెన్ యూర్ బార్న్ దర్ ఇస్ ఓన్లీ వన్ కర్వ్, ఒకటే కర్వ్ ఉంటుంది. As it goes by, we develop these secondary curves. One is the neck and the other one is at the lower back. ఈ రెండు మనం డెవలప్ చేస్తాం. సో మనం పడుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ద బెస్ట్ వే ఇస్ టు లై lateral, sleep with a pillow in between your legs. If you're uncomfortable with that way, but even lateral is always a comfortable position because your neck gets good rest, spine also gets good rest. ఏదైతే రివర్స్ లో పడుకుంటామో దానివల్ల ఎప్పుడు కూడా your curves are exaggerated. సో మీరు లేచినప్పుడు ఏంటి అని అంటే మీకు ఆ లెవెల్ ఆఫ్ రిలాక్సేషన్ ఏదైతే మసిల్ కి రావాలో అది రాదు. అంటే ఎక్కడైతే ఇప్పుడు మీరు అన్నారు కర్వ్ అని స్పైన్, ఆ కర్వ్ దగ్గరే పర్టికులర్ గా ఇది స్పైన్ కోసం, ఇది నెక్ కోసం అని సపరేట్ గా వచ్చాయి కదా. ఇప్పుడు పిల్లోస్ వచ్చాయి, ఈవెన్ బేస్ కింద పెట్టుకునే కూడా సపరేట్ గా వచ్చాయి. వాటి వల్ల నిజంగా యూజ్ ఉంటుందంటారా? డిపెండ్స్ అండి ఒక్కొక్కరికి. కొందరికి ఏంటి అని అంటే బేసికలీ నెక్ పిల్లో అనేది కొందరికి రిలీఫ్ ఇస్తుంది. కొందరికి ఫస్ట్ నుంచి అసలు పిల్లో అనే హ్యాబిట్ ఉండదు, అసలు దే నెవర్ హ్యావ్ అ పిల్లో అనే హ్యాబిట్ అసలు ఉండదు. సో వాళ్ళకి ఏంటి అంటే దేర్ కంఫర్టబుల్. అలాని కొందరికి ఏంటి అని అంటే దే యూస్ ఫ్లాట్ పిల్లో ఆల్సో దేర్ కంఫర్టబుల్. బట్ జనరల్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ సైన్స్ ఆర్ మెడికల్ లాంగ్వేజ్ లో వీ నీడ్ టు మెయింటైన్ ది ఆర్చ్. ఈ ఆర్చ్ మెయింటైన్ చేయడానికి ఆ పిల్లోస్ ఏవైతే ఉంటాయో ఆర్చ్ అలాగే ఉంచు, ఎగ్జాజరేట్ చేయొద్దు, నార్ వీ షుడెంట్ గెట్ ఇట్ డౌన్. సో ఈ 2 ways లో ఉండడానికి ఈ పిల్లోస్ అన్ని వాడతాం. దీస్ ఆల్
స్పెసిఫిక్ కండిషన్స్లో యూస్ఫుల్ ఉంటాయి తప్పితే జనరల్గా అందరికీ అన్ని అవసరం లేదండి. ఇఫ్ యూ హ్యావ్ ప్రాబ్లమ్స్, ఏదైనా స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటే తప్పితే అన్ని పెద్దగా ఆర్ నాట్ అడ్వైస్ టు ఎవ్రీ వన్. డేంజర్ సైన్స్ ఫర్ స్పైన్ అంటే ఏం చెప్తారు? డేంజర్ సైన్స్ ఫర్ స్పైన్ అంటే దేర్ ఆర్ మేజర్ డేంజర్ సైన్స్ ఏంటంటే లైక్ విచ్ రిక్వైర్ సర్జరీ అండ్ విచ్ డు నాట్ రిక్వైర్ సర్జరీ అనేది మనం ఒకవేళ కేటగరైజ్ చేసుకుంటే దేర్ ఆర్ 5 డేంజర్ సైన్స్ దట్ వీ సీ. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మనకి బ్యాక్ పెయిన్తో ఏంటి అంటే వెనకాల నర్వ్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడైతే డిస్క్ బల్జ్ అయ్యి ఆ నర్వ్స్ని హిట్ అయ్యి నర్వ్స్ ఏవైతే కంప్రెస్ అవ్వడం స్టార్ట్ అవుతుందో మీకు ఆ కంప్రెషన్లో ఏమవుతుంది అని అంటే యూ విల్ స్టార్ట్ సీయింగ్ లెగ్ పెయిన్ స్టార్ట్ అవుతుంది ఒక సైడ్. ఏదన్నా ఒక సైడ్ లెగ్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. లెగ్ పెయిన్ ఇస్ వన్ ఆఫ్ అన్ అలార్మింగ్ సైన్ దట్ దెర్ ఇస్ అ కంప్రెషన్ ఇన్ ది. దాన్ని ఏంటి అని అంటే అందరు సియాటికా అనే ఒక వర్డ్ వాడతారు. సో ఏంటి అని అంటే బేసిక్ గా లెగ్ లో మెయిన్ నర్వ్ ఏంటి అని అంటే సియాటికా. సో అది ఒకసారి పైన ఎక్కడైనా కంప్రెస్ అవ్వచ్చు, స్టార్టింగ్ ఫ్రమ్ డార్సల్ నుంచి లంబార్ వరకు. L1, L2, L3, L4 అంటారు. ఎక్కడ కంప్రెస్ అయినా కూడా మీకు ఈ బ్యాక్ సైడ్ ఆఫ్ ద లెగ్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ లెగ్ పెయిన్ అనేది ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కంప్లైంట్స్ దట్ యూ విల్ సీ. ఒకవేళ నార్మల్ బ్యాక్ పెయిన్ నుంచి లెగ్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ కంప్లైంట్. అదేంటి అని అంటే మా లాంగ్వేజ్ లో టింగ్లింగ్ అండ్ నమ్నెస్ అంటాం. కొంచెం తిమ్మిరెక్కినట్టు ఉండడం, కొంచెం ఏంటి కాలి వేళ్ళకి, లేదనంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద థై తొడభాగం వెనకాల ఏదైతే ఉంటుందో అక్కడ కొంచెం టింగ్లింగ్, నమ్నెస్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయండి. దీస్ ఆర్ ది ఫస్ట్ సైన్ దట్ ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ నర్వ్ కంప్రెషన్ అనేది. దీస్ ఆర్ ద ఫస్ట్ సైన్స్. ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది? మళ్ళీ కెన్ బి కమ్ బ్యాక్ అంటే ఆ స్టేజ్ ఇస్ మోర్ ట్రీటబుల్ అండి. ఆ స్టేజ్ ఇస్ మోర్ ట్రీటబుల్. ఏంటి అని అంటే దట్ స్టేజ్ ఏంటి అంటే ఒకవేళ మీకు టింగ్లింగ్ అండ్ నమ్నెస్ ఇలా మైల్డ్ గా ఉన్నాయి అని అంటే ఏంటి అని అంటే మీకు ఆబ్వియస్లీ ఇట్ మీన్స్ దట్ దెర్ ఇస్ అ మైల్డ్ కంప్రెషన్ షియాటిక్ నర్వ్. ఆ టైంలో ఏంటి అని అంటే మనం ఐదర్ మసిల్ రిలేటెడ్, మనం కూర్చునే పొజిషన్, మేబీ మన డైలీ హ్యాబిట్స్ వల్ల కూడా ఈ టైప్ ఆఫ్ డిస్క్ ఏమన్నా ఇరిటేట్ అవుతుందేమో. కొందరు ఏంటి అని అంటే లాంగ్ టైం కూర్చుంటారు కదా, దానివల్ల కూడా వెనకాల హిప్ మజిల్స్ టైట్ అయినా కూడా ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మేబీ అదొకటి రిలీవ్ చేసుకోవడం, ఫిజియోథెరపీ, జనరల్ మెడికేషన్, వైటమిన్స్, ఫిజియోథెరపీ, లైక్ ఏంటి అని అంటే జనరల్ ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ విల్ హెల్ప్ అలాట్ ఇన్ దిస్ కండిషన్. దీని నెక్స్ట్ స్టేజ్ ఏంటి అని అంటే ఇక్కడ వరకు మనకి ఈజ్ వెరీ, దాని తర్వాత బేసికలీ ఇఫ్ వి డివైడ్ ఇంటూ 5 అనుకోండి, ఇది ఫస్ట్ స్టేజ్. ద సెకండ్ స్టేజ్ లో ఏమవుతుంది అని అంటే మీకు కొంచెం వరకు మసిల్ పవర్ అనేది మెల్లగా తగ్గుతుంది. మసిల్ పవర్ తగ్గింది అనేది రియలైజ్ అవ్వరు. మనకి మెయిన్ థింగ్స్ ఏం టైప్ ఆఫ్ కంప్లైంట్స్ తో వస్తారు అని అంటే, ఒకటి మనం చెప్పులు వేసుకుంటే ఏంటి అని అంటే జారిపోవడం మొదలవుతుంది. బికాస్ ద గ్రిప్ ఇస్ లాస్ట్. గ్రిప్ ఏంటి అంటే మసిల్ పవర్ తగ్గంగానే మీకు చెప్పులు అనేటివి కొంచెం లూజ్ అవ్వడం అది జరుగుతూ ఉంటుంది. ఇదొకటి. లేదు చేతిలో ఏమవుతుంది అని అంటే ఒకవేళ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ నెక్, చేతిలో మనం రాయడం ఫైన్ మూమెంట్స్ ఉంటాయి చూసారా, అవి వాళ్ళు చెప్తుంటారు గ్రిప్ లేదు నాకు, ఈ హ్యాండ్ తో కంపేర్ చేస్తే ఈ హ్యాండ్ కి కొంచెం ఇబ్బంది అవుతుంది. దిస్ ఇస్ అ కండిషన్ వేర్ ఇన్ ఏంటి అని అంటే ఆల్రెడీ ద నర్వ్ ఇస్ స్టార్టింగ్ టు గెట్ డ్యామేజ్డ్. సో ఈ కండిషన్స్ మోస్ట్లీ సర్జరీకి వెళ్తాయండి. ఈ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ ఒకసారి స్టార్ట్ అవ్వగానే దే గోయింగ్ ఫర్ సర్జరీ. దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి అని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది లొకేషన్ ఆల్సో. ఒకవేళ L1, L2 ఆ పైన హయ్యర్ సెగ్మెంట్స్ ఉంటే ఏంటి అని అంటే యూ విల్ స్టార్ట్ టు సీ ఇన్ బ్లాడర్ అండ్ బౌల్. మీకు ఆ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. బికాస్ ఎవ్రీథింగ్ ఇన్ ద బాడీ ఈస్ నర్వ్ రిలేటెడ్ ఓన్లీ. కరెక్ట్. మీకు ఎండ్ ఆఫ్ ఇట్ ఎవ్రీథింగ్ ఈస్ కంట్రోల్డ్ బై దెమ్. సో ఆ అప్పర్ సెగ్మెంట్ లో ఎప్పుడైతే మీకు వస్తుందో ఆ సెగ్మెంట్ లో రాగానే మీకు ఈ బౌల్ అండ్ బ్లాడర్ ఇన్వాల్వ్మెంట్, దిస్ ఇస్ కండిషన్ ఇస్ అ మెడికల్ ఎమర్జెన్సీ. మేము కంపల్సరీ వీ ట్రీట్ ఇట్ ఆన్ ఎమర్జెన్సీ బేసిస్, వీ టేక్ ఇట్ ఫర్ సర్జరీ. ఇది సర్జరీ. దీస్ ఆర్ ది ఆల్మోస్ట్ ఏదైతే బ్లాడర్, బౌల్ అంటే కంట్రోల్ లేకుండా ఉంటుంది. కంట్రోల్ లేకుండా ఉంటుంది. యూరిన్ కంట్రోల్ అంటే కంట్రోల్ కూడా కంటే కూడా దే డోంట్ నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ దే డోంట్ హ్యావ్ సెన్సేషన్స్ ఆర్ లాస్ట్, ద పవర్ ఇస్ ఆల్సో లాస్ట్. సో బౌల్ అండ్ బ్లాడర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇస్ వన్ మోర్ కండిషన్. అండ్ ద నెక్స్ట్ ఇస్ సమ్ టైమ్స్ ఏంటి అని అంటే మీకు యూ విల్ స్టార్ట్ హ్యావింగ్ ఫీవర్. యూ విల్ స్టార్ట్ అంటే ఇది ఇన్ఫెక్టివ్ కండిషన్. బట్ దీస్ ఆర్ ఆల్ ట్రామాటిక్ కండిషన్స్ నేను చెప్పినాను. ఇది కాకుండా ఇంకో లైన్ ఏంటి అని అంటే ఇన్ఫెక్టివ్ కండిషన్. మేబీ ట్యూబర్క్లోసిస్ కూడా ఒక్కోసారి ఇట్ కమ్స్ టు ద స్పైన్. ట్యూబర్క్లోసిస్ ఆర్ అదర్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా అయి ఉండొచ్చండి, అదర్ బ్యాక్టీరియల్. ఎలా తెలుస్తుంది టీబీ వచ్చింది స్పైన్ కానీ ఎలా గుర్తించగలుగుతాం? మేజర్ గా వాట్ వి సీ ఇప్పుడు నేను చెప్పిన పైన కంప్లైంట్స్ అన్ని ఉంటాయి. రైట్. యాడెడ్ గా ఏంటి అని అంటే యూ విల్ హ్యావ్ ఫీవర్. మీకు ఫీవర్ ఉంటుంది. మేజర్ గా ఏమని వస్తారు అని అంటే మా బట్టలు లూజ్ అవుతున్నాయండి మేము వేసుకునేవి, బికాస్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ వెయిట్ లాస్. దే హ్యావ్ ఫీవర్, వెయిట్ లాస్, వాళ్ళకి యాపటైట్ పోయి ఉంటుందండి, ఆకలి అవ్వదు, కొంచెం తగ్గుతాయి. ఈ రెగ్యులర్ ఫీవర్ సైన్స్ ఏవైతే కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అంటారు ఇవన్నీ దీనికి యాడెడ్ ఉంటాయి. ఈ కండిషన్ లో ఏంటి అని అంటే ఏదైతే లోపల పస్ డెవలప్ అయి ఉంటుంది కనిపించదు, బికాస్ ఇది ఏంటి అని అంటే ఇదంతా కూడా
పస్ డెవలప్ అవుతుంది లోపల. ఆ పస్ని ఫస్ట్ డ్రైన్ చేయడము, అది తీసేయడము, మళ్ళీ దాన్ని ఈ కండిషన్స్లో మాత్రం ఫిక్స్ చేయడం అనేది కంపల్సరీ అండి. స్క్రూస్ పెట్టి ఫిక్స్ చేస్తాం. ఇది టీబీకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బికాజ్ అన్స్టేబుల్ ఉంటుంది. సో ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసేసి దాని తర్వాత కండిషన్లో ఏంటి అని అంటే రెగ్యులర్ ట్యూబర్క్లోసిస్, అంటే ఒకవేళ మనకు లంగ్స్కి ట్యూబర్క్లోసిస్ వస్తే ఎలా ఉంటుందో దీనికి కూడా అదే ట్యూబర్క్లోసిస్ మెడికేషన్ అనేది ఐదర్ 6 months or 12 months, అది కొంచెం డిపెండ్స్ ఆన్ ది కండిషన్, ఫాలో అప్ చేసుకుంటూ అట్లీస్ట్ మినిమం ఇట్స్ మినిమం 1 year వాడాల్సి ఉంటుంది. ఎస్ ఆ కండిషన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఎప్పుడు కూడా బ్యాక్ పెయిన్ ఎర్లీ మార్నింగ్ ఇస్ ఓకే అండి. ఇట్స్ మేబీ బికాస్ ఆఫ్ స్టిఫ్నెస్ దానివల్ల, లేదంటే మన డిహైడ్రేషన్. ఒకవేళ కనుక మీరు బ్యాక్ పెయిన్ వల్ల లేస్తున్నారు పడుకున్న మధ్యలో ఎప్పుడన్నా, ఇట్ ఇస్ కాజింగ్ సో దట్ ఈస్ అ కాజ్ ఆఫ్ కన్సర్న్. ఇట్ ఇస్ బెటర్ ఇఫ్ యూ గెట్ అన్ ఎక్స్రేస్, ఎంఆర్ఐ డన్ అండ్ సీ డెఫినెట్లీ ఏదో కండిషన్ ఉంటుందండి. ఎక్స్రేలో ఏం తెలియదండి, ఎంఆర్ఐ తీయించాల్సిందే లేదా సిటీ స్కాన్ తీయించాల్సిందే అని అంటారు కదా. ఎక్స్రేలో ఎందుకు తెలియదు? ఎక్స్రేలో తెలియంది అందులో ఏం తెలుస్తుంది అని అంటే ఏం చెప్తారు? ఎక్స్రే ఇస్ ఫర్ ద బోన్ అండి. ఇక్కడ బేసికలీ ఎక్స్రే ఇస్ ఫర్ ది బోన్. ఎంఆర్ఐ అనేది సాఫ్ట్ టిష్యూ కోసం చేస్తాం. సాఫ్ట్ టిష్యూ అంటే ఏంటి అంటే మసిల్స్ కానీ, నర్వ్స్, వెసల్స్ ఇవే ఉన్నా. ఇక్కడ ఏంటి అని అంటే బ్యాక్ పెయిన్ మేజర్ కన్సర్న్ ఇప్పుడు ఇందులో ఏంటి అంటే లిస్థసిస్ అంటాం. లిస్థసిస్ అంటే ఏంటి అని అంటే అన్ని బోన్స్ ఏవైతే ఉంటాయో అన్ని లైన్ లో ఉంటాయి. ఒకవేళ ఏదన్నా ఒక బోన్ ముందుకు వెళ్ళింది అని అనుకోండి, ఫ్రాక్చర్ అయ్యి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి వెళ్తాయి. అలా వెళ్ళినా కూడా మనకి స్పైనల్ కెనాల్ అలైన్మెంట్ మొత్తం దెబ్బతింటుంది. అలా అలైన్మెంట్ దెబ్బతింటే మాత్రం మనకి ఎక్స్రేలో క్లియర్ గా కనిపిస్తుంది. అది దట్ ఈస్ అ కండిషన్, క్లియర్ గా కనిపిస్తుంది. కానీ ఏదైనా సరే మనకి స్పైన్ కండిషన్ లో నర్వ్ ఇస్ ద కీ. ఎంత నర్వ్ కంప్రెషన్ ఉంది, ఎంత వరకు అది కంప్రెస్ అవుతుంది, ఎంత మనం తీయాలి, ఏం చేయాలి అనేది, ఏది చేయాలన్నా కూడా స్పైన్ కండిషన్స్ లో నర్వ్స్ అండ్ సాఫ్ట్ టిష్యూ ఆర్ ద కీ. సో సాఫ్ట్ టిష్యూ ఎంఆర్ఐలో మాత్రమే కనిపిస్తాయి. ఎక్స్రేలో బోన్ వరకే లిమిటేషన్ ఉంటుంది. సో దానివల్ల మోస్ట్లీ వి గోయింగ్ ఫర్ ఎంఆర్ఐ. జనరల్ బ్యాక్ పెయిన్ తో వస్తారండి. ముందు నేను చెప్పినట్టు ఒక 95% ఆఫ్ ద కండిషన్ లో వాళ్ళకి వి జస్ట్ రైట్ ఎక్స్రే. ఒకటి ఎక్స్రే రాస్తాము, రెండోది వైటమిన్ ఇన్వెస్టిగేషన్స్ చేసి చూస్తాము. అసలు వాళ్ళు ఏం చేస్తారు, జనరల్ ఒక 3-4 questions, వాట్ డూ యూ డూ, ఏం చేస్తుంటారు ఏంటి అన్న దాంట్లోనే మాకు అర్థం అయిపోద్ది. వీ డోంట్ రిక్వైర్ ఎంఆర్ఐ ఫర్ దెమ్. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎంఆర్ఐ అందులో బల్జ్ ఉంటుంది అనేది మాకు ఎప్పుడైతే అనిపిస్తుందో, మైల్డ్ కండిషన్స్, నేను చెప్పిన 5 signs లేవు అని అనుకోండి, ఐ డోంట్ వాంట్ అన్ ఎంఆర్ఐ ఫర్ దోస్ కేసెస్. ఓన్లీ ఈ 5 ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఎంఆర్ఐ చేయాల్సిందే. ఎంఆర్ఐ చేస్తేనే వీల్ నో వాట్ కైండ్ ఆఫ్ కంప్రెషన్ ఇట్ ఇస్. ఒకసారి ఆ కంప్రెషన్ లెవెల్ మనకు తెలిస్తేనే దెన్ వీ గో ఇన్ టు సర్జరీయా లేదా ఏంటి అనేది ప్లాన్ చేసుకోవడానికి వస్తుంది. నాకు రీసెంట్ గా డాక్టర్ చెప్పారు, టెయిల్ బోన్ ఏదైతే ఉంటుందో లాస్ట్ బోన్ అది చాలా సాఫ్ట్ గా ఉంటుంది అంజలి. నువ్వు చూస్తేనే బాసింపట వేసుకుని గంటల తరబడి కూర్చుంటావు, అందుకే నీకు పెయిన్ వచ్చింది అని. సో జనరల్గా దానికి ఒక పిల్లో వాడితే నీకు తగ్గిపోతుంది పెయిన్, పెద్దగా ఏమక్కర్లా, సప్లిమెంట్స్ ఏమైనా ఉంటే తీసుకోవాలన్నట్టుగా చెప్పారు. అంటే ఇలా కూర్చోవడం వల్ల టెయిల్ బోన్ మీద ఎక్కువ వెయిట్ పడుతుందా? టెయిల్ బోన్ పెయిన్ అసలు ఎందుకు వస్తుందంటే ఏం చెప్తారు? టెయిల్ బోన్ ఇస్ డిఫరెంట్ థింగ్ అండి. బేసికలీ నార్మల్లీ టెయిల్ బోన్ మీరు హార్డ్ సర్ఫేస్ మీద కూర్చున్నా, సడన్ గా ల్యాండ్ అయినా, అలాంటి కండిషన్స్ లో ఎక్కువ వస్తుంది. ఇఫ్ యూ సిట్ లైక్ దిస్, నార్మల్లీ టెయిల్ బోన్ విల్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. మీరు ఇంత సాఫ్ట్ కుషన్ వేసుకొని కూర్చున్నా, ఈవెన్ పిల్లో ఇస్ సజెస్టెడ్ ఫర్ ద వెరీ సేమ్ రీజన్. మీకు ఏంటి అని అంటే సాఫ్ట్నెస్ కింద తగలకూడదు, ఆ టెయిల్ బోన్ అనేటిదే కోసమే పెడతారు. ఏంటో ఇప్పుడు ఇలా అంటున్నారు సార్, మా నాన్నగారు మా తాతగారు అంతా కింద పీటలు వేసుకొని అన్నం తినేవాళ్ళు సార్, వాళ్ళకి ఏ పెయిన్ లేదు సార్. నిజంగా మనకేమో పిల్లలు కావాలి, సాఫ్ట్ గా కూర్చోవాలనుకుంటున్నాం. అదే నాకు అర్థం కాని విషయం ఏంటంటే దేర్ ఇస్ చేంజ్ ఇన్ ద లైఫ్ స్టైల్ అండి. బేసికలీ దేర్ ఇస్ చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్. వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి అలాగే ఉన్నారు. మనం ఏంటి అని అంటే కంఫర్ట్స్ కి అలవాటు పడి ఇవన్నీ చేంజ్ అయ్యి ఇప్పుడు అయిపోయి ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ఇంకోటి ద పెయిన్ థ్రెషోల్డ్ ఇస్ వెరీ హై అండి వాళ్ళకి. ఇఫ్ యూ సీ ఆల్సో వాళ్ళ పెయిన్ థ్రెషోల్డ్, వాళ్ళు బేసిక్ థింగ్స్, ఇప్పుడు వాళ్ళు ద డైట్ దట్ దే హావ్ టేకెన్, మార్నింగ్ సన్లైట్ ఇస్ వన్ ఆఫ్ ద కీయెస్ట్ థింగ్స్. వైటమిన్ డి, మీకు వైటమిన్ డి లేనిది ఇవన్నీ మీరు ఎంత చేసినా కూడా మీకేంటి అని అంటే ఏది అబ్జర్వ్ అవుతుంది. అసలు ఎక్కడ లేనిది ఈ మధ్యన కొన్ని మెగ్నీషియం డెఫిషియన్సీస్, ఇవన్నీ చూసిన ట్రేస్ ఎలిమెంట్స్, అసలు ఇవన్నీ అంటే వన్ ఆఫ్ ది వే నేను అనేది ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరో వాటర్లు తెచ్చి ఏదో ప్యూరిఫై చేసి ఎక్కడదో ఏదో చేసేసి గ్రౌండ్ లో దొరికే ట్రేస్ ఎలిమెంట్స్ అన్ని తీసేసి ఫిల్టరైజ్ చేసేసి అవి చేసి లాస్ట్ కి ఆ వాటర్ తీసుకొని మళ్ళీ మందులు వేసుకుని కాడికి వచ్చాం. జనరల్ నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్, బట్ నేను రీసెంట్ గా సింహగడి అని ఒక లేడీ నేను ఇంటర్వ్యూ చేశాను. అంటే ఆవిడ తెలంగాణలో పాత ఓల్డ్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఆవిడ కట్టారు. ఆవిడ లిటరలీ భూమి నుంచి వచ్చేది ఫిల్టర్ ఏం చేయకుండానే తాగుతారట. ఆవిడ యుఎస్ లో 40 ఏళ్ళు ఉండొచ్చారు. అంజలి మీకేం తెలియట్లేదు, పనికిమాలిన దిక్కుమాలిన జీవితం ఇది, ఏం ఫిల్టర్ చేయకూడదు,
వాటర్ని. కావాలంటే నీకు మట్టి నీకు అలా కనిపిస్తే కాచి వడపోసుకొని తాగొచ్చు. కానీ ఈ ఫిల్టర్స్ వాడొద్దు అని. ఆవిడ వెళ్ళినప్పుడు కుండలో పట్టి అవే నీళ్ళిచ్చారు. కొంచెం ఉప్పగా అనిపిచ్చాయి. బట్ కానీ ఇవే హెల్త్‌కి మంచిది అంటారు. నిజంగా అంటారా? డెఫినెట్లీ అండి. అంటే లైక్ అప్పటి లెవెల్ ఆఫ్ పొల్యూషన్ ఇవన్నీ తీసుకుంటే వాళ్ళకి చాలా ఎడిక్వేట్ అండి. ఇప్పుడు మనకున్న లెవెల్ ఆఫ్ పొల్యూషన్‌కి వీటికి గ్రౌండ్ వాటర్ అనేది మనం తీసుకోలేం. సో డెఫినెట్లీ అది ప్యూరిఫై చేయాలి. కరెక్ట్. ఇంకా అది ప్యూరిఫై చేసినప్పుడు మీకు ఆటోమేటిక్‌లీ దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. కరెక్ట్. కొన్ని ట్రేస్ ఎలిమెంట్స్ ఇవన్నీ పోవడం అనేది వాటర్‌లోంచి జరుగుతది. సో దానికి యాడెడ్ థింగ్స్ ఏంటి అనంటే వైటమిన్స్ ఇవన్నీ మనం తీసుకోవాల్సిన కాడికి వచ్చాం. ట్రేస్ ఎలిమెంట్స్ ఇవన్నీ. ఒకప్పుడు ఏంటి అనంటే ఇవన్నీ అవసరం లేదు. అండ్ ఇవన్నీ మనకున్నా కూడా ఇఫ్ యూ డోంట్ వాక్ ఇన్ ద సన్‌లైట్ చాలా వరకు ఇవన్నీ అబ్జార్బ్ అవ్వండి. వైటమిన్ డి ఈజ్ నాట్ దేర్, ఇట్ వోంట్ గెట్ అబ్జార్బ్డ్. ఇప్పుడు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ ఎండ మంచిది అంటే ఏం చెప్తారు? 7:00 అండి. మార్నింగ్ 7 to 8, 8:15 అంతే అండి. అక్కడి వరకు ఇస్ వెరీ గుడ్. వాట్ అబౌట్ ది ఈవినింగ్? ఈవినింగ్ బేసికలీ ఇట్ ఇస్ అ వెరీ హార్ష్ సన్ అండి. అది బేసికలీ ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ది అబ్జార్బింగ్ ఆఫ్ వైటమిన్ డి. మార్నింగ్ అయితే మాత్రం కంపల్సరీ దట్ ఈస్ అ గుడ్ ప్లేస్, గుడ్ టైమ్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ వైటమిన్ డి. అసలు కంట్రీ లైక్ అంటే ఇండియా వైటమిన్ డి డెఫిషియన్సీ కోసం చూస్తారనమాట. ఎందుకంటే మీరు ఇఫ్ ట్రావెల్ అరౌండ్ వేరే కంట్రీస్ ఎక్కడైనా చాలా ప్లేసెస్ లో సన్ అనేది ఇస్ అ లగ్జరీ ఫర్ దెమ్. మనకేంటి అని అంటే సన్ ఇస్ అవైలబుల్ ఆల్ ద టైమ్. వాళ్ళకి ఏంటి అని అంటే వైటమిన్ డి లేక దే మిక్స్ ఇట్ ఇన్ మిల్క్. మనం ఎట్లయితే ఐరన్ సాల్ట్ లో కలిపి వాడతామో వాళ్ళు మిల్క్ లోను వాటిలోను ఎసెన్షియల్ ఐటమ్స్ లో వాడి వైటమిన్ డి వాడతారు. ఆ స్టేజ్ కి మనం కూడా వచ్చాం. బికాస్ ఆఫ్ వీఆర్ నాట్ వాకింగ్ ఇన్ ద మార్నింగ్. ఒక 10 minutes or 15 minutes ఆఫ్ ఎవ్రీథింగ్ హెస్ చేంజ్డ్. మీరు అసలు మార్నింగ్ 7:30 యంగ్ ఇండివిజువల్స్ లో చూస్తానండి. నేను మళ్ళీ ఓల్డర్ జనరేషన్ అయితే స్కూల్స్ కాలేజెస్ లేకపోతే పొద్దున్న లేచే అవకాశం కూడా లేదు. మేము ఏం చూసినా ఓల్డర్ ఇండివిజువల్స్ ఇప్పటికీ బాగానే ఉన్నారండి. కొందరు 60, 65, 70 కదండి. వాళ్ళు మంచిగానే ఉంటారు. Exactly. వాళ్ళు బికాజ్ వాళ్ళు ఒక రొటీన్ బిల్డప్ చేసుకుంటారండి. దే వుడ్ హావ్ బిల్ట్ అప్ వన్ రొటీన్. కరెక్ట్. వాళ్ళు కంపల్సరీ అదే రొటీన్ లో ఉంటారు. మార్నింగ్ అదే టైంకి లేస్తారు, అంతే అదే తింటారు. ఏం చేంజ్ మీరు పెట్టినా వాళ్ళు లైక్ చేయరు, అక్కడే ఉంటారు. వాళ్ళు ఒక రొటీన్ బిల్డ్ చేసుకొని ఉంటారు. ఎప్పుడైతే మనం వెరైటీ కోరుకుంటామో బాడీ కూడా అందరికీ అన్ని సెట్ అవ్వదు. కొందరికి ఏంటి అని అంటే కొన్ని సెట్ అవుతాయి. అక్కడికి ఏదైతే మనం సెట్ చేసుకొని బాడీని ట్యూన్ చేసి పెడతామో అక్కడ ఉంటేనే అది కంఫర్ట్ అండి. ఆ కంఫర్ట్ లెవెల్లోనే ఉండాలి. ట్రూ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం స్పైన్ లో లోవర్ పార్ట్ గురించే మాట్లాడుకున్నాం. మనం నెక్ ప్లేస్ లోకి వస్తే C3, C4, C5 అని ఇక్కడికి వస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి ఫోన్కి అడిక్ట్ అయి ఉన్నారు. అన్నం పెట్టాలన్నా ఫోనే, వాళ్ళ చేతికి ఇచ్చేస్తే వాళ్ళు ఇంకింతే ఇలా ఉండడం. సో కమింగ్ డేస్లో నేను అనుకోవడం ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్ నెక్ ప్రాబ్లమ్స్ చాలా హెవీగా వస్తాయేమో అనిపిస్తుంది. యాజ్ అ డాక్టర్ మీరేమంటారు సార్? మీరు ఎలాంటి కేసెస్ చూస్తున్నారు పిల్లల్లో? యంగర్ ఇండివిజువల్స్ అనే కాదండి, కొంచెం వరకు ఐఎమ్ సీయింగ్ ఓల్డర్ ఇండివిజువల్స్ ఆల్సో ఆర్ గెటింగ్ అంటే 30, 40 అక్కడ వరకు కూడా. ఆఫ్ లేట్ ఏంటి అని అంటే సేయింగ్ దట్ మేము ఫోన్ అంటే క్వశ్చన్ ఆన్సర్ వాళ్ళ దగ్గరే ఉంటుందండి. ఫోన్ చూడడం వల్ల లేదా టాబ్లెట్ చూడడం వల్లే మాకు వస్తుంది అనేది క్వశ్చన్ ఆన్సర్ రెండు వాళ్ళ దగ్గరే ఉంటాయి. అవును, వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు అంతే. అండ్ దెన్ ఈవెన్ కొందరు ఏంటి అని అంటే వాళ్ళు చెప్తారు, మేము ఒక సైడ్కి పడుకొని ఫ్లాట్గా అటు సైడ్ పడుకొని బెడ్కి పడుకొని చూస్తాం మేము, మాకు అదే అలవాటు, అందుకే నాకు నెక్ పెయిన్ వస్తుంది, దానికి ఏం చేయాలంటారు. క్వశ్చన్ ఆన్సర్ రెండు వాళ్ళ దగ్గరే ఉన్నాయండి. అట్లా పడుకోకుండా అయిపోతుంది కదా. అంటే జస్ట్ గివింగ్ యూ జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అండ్ ఫోన్ కూడా సేమ్ అంటే ఇలా బదులు ఇలా పెట్టుకునే హ్యాబిట్ ఉంటే మీకు ఈజీ ఉంటుంది. ఏదైనా సరే ఈవెన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఆల్సో బేసిక్లీ ఏంటి అని మీకు 45 minutes మీరు కూర్చుంటున్నారు, 1 hour 1.5 hours కూర్చుంటున్నారు అనుకోండి. ఇనిషియల్ టైమింగ్ లో ఏంటి అని అంటే యుల్ సిట్ లైక్ దిస్. దీస్ ఆర్ బిగ్ మసిల్స్, దీస్ ఆర్ స్మాల్ మసిల్స్ వెనకాల. సో యుల్ సిట్ లైక్ దిస్, మీరు ఇలా కూర్చుంటారు. యాజ్ ఇట్ గోస్ బై ఐదర్ మీరు ముందుకన్నా వెళ్తారు లేదా యుల్ స్టార్ట్ క్రౌచింగ్ అండి, ఇలా అన్న రావడం మొదలు. సో వీటిని స్ట్రెచ్ చేస్తున్నారు, వీటిని రిలాక్స్ చేస్తున్నారు. సో మీరు అదే ఒక 45 minutes కు హాఫ్ అన్ అవర్ కు బ్రేక్ తీసుకుంటే వెన్ యూ కమ్ బ్యాక్ యూ విల్ అగైన్ బి లైక్ దిస్. అండ్ డీహైడ్రేషన్ కానీ లేదు కొంచెం వైటమిన్ డి ఇవి ఉన్నప్పుడు ఇంకా ఎగ్జాజరేటెడ్ గా వాళ్ళకి ఆ కంప్లైంట్స్ కనిపిస్తాయి. మీరు జర్మనీలో కొంతకాలం అంటే నేర్చుకోవడం ప్రాక్టీస్ చేయడం చేస్తున్నారు. అక్కడ నేర్పించిన దానికి అక్కడ మీరు చూసిన దానికి ఇండియాకి వచ్చి ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసేదానికి ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ అండి? డెఫినెట్లీ అండి. వాళ్ళది ఈజ్ అ వెరీ అడ్వాన్స్డ్ కంట్రీ అండ్ దే హ్యావ్ వెరీ గుడ్ రీసెర్చ్ మాడ్యూల్స్. వాళ్ళకి చాలా డిఫరెంట్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ద డెఫినేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈజ్ వెరీ డిఫరెంట్. ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కన్వీనియన్స్ ని ఎమర్జెన్సీ చేసాం మనం. వాళ్ళు ఏంటి అని అంటే రెగ్యులర్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ అనేటివి క్వశ్చనర్ మీద డిపెండ్ అవుతారు. బేసికలీ క్వశ్చనర్ ఉంటుంది వాళ్ళకి. ఏదైనా సరే దే సీ దట్ క్వశ్చనర్, అది మనం ఫిల్ చేసి అంతా చూసాక ఒక్కొక్క పేషెంట్కి ద అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ దే గివ్ ఇస్ వే డిఫరెంట్. 45 minutes దాకా ఫస్ట్ క్వశ్చనర్ చేస్తారు, ఎగ్జామిన్ చేస్తారు.
ఓపీ తీసుకుంటారు, చేస్తారు, అండ్ దెన్ దే డిసైడ్ ఆన్ ద సర్జరీ. అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్ పెనిట్రేటెడ్ అ లాట్ అండి వాళ్ళకి. సో ద ఫైనాన్షియల్స్ ఆర్ నెవర్ అ ప్రాబ్లమ్ ఫర్ దెమ్ అనేటిది మెయిన్ క్రైటీరియా. సో ద వే దే లుక్ ఎట్ ఇట్ అన్నీ చేసుకుంటూ వస్తారండి. ప్రతి ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేస్తారో ఇది చేయను ఇది చేయలేదు అంటూ ఏమీ ఉండదు, అన్నీ చేసుకుంటారు ఇన్వెస్టిగేషన్. దెన్ దే డిసైడ్, దే సెట్, దే డూ. వాళ్ళు ఏదైతే సర్జరీస్ యూజ్ చేస్తారో కూడా అంటే లైక్ లిమిటేషన్స్ మనకి బేసికలీ దర్ లాట్ ఆఫ్ లిమిటేషన్స్ అండి మనకి, వాళ్ళకి ఆ లిమిటేషన్స్ లేవు. అండ్ దే ఆర్ కొంచెం వరకు ఏంటి అని అంటే మెడికల్ ఎక్విప్మెంట్ రీసెర్చ్ అనేది చాలా ఎక్కువ. మనం ఇప్పుడు వీఆర్ ఇంటూ రీసెర్చ్ వెరీ లెస్ యాక్చువల్లీ వీఆర్ వెరీ పూర్ ఇన్ రీసెర్చ్. అంటే కొంచెం ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఇంటూ రీసెర్చ్ అంటే see, మనం ఇట్స్ నాట్ లైక్ అదని కాదు, కానీ వాళ్ళు ఏంటి అని అంటే దే హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ ఫండ్స్. ఫస్ట్ దే హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ ఫండ్స్, దే హ్యావ్ ఎవ్రీథింగ్. డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళు ఎప్పుడో డెవలప్ అయి ఉన్నది, అండ్ వాల్యూమ్ వాళ్ళకి తక్కువ. మనకి ఇఫ్ యూ సీ ఒక డాక్టర్కి ఎంతమంది పేషెంట్స్ ఉంటారు అనేది మనం చూస్తే, వాళ్ళకి ఎంతమంది ఉంటారు అనేది చూస్తే అక్కడ మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ వాళ్ళు చాలా ప్లాన్గా సర్జరీస్ చేస్తారండి. మార్నింగ్ 6:30, 7 to 1:30. సాటర్డే సండే మీరు ఏం చేసినా వాళ్ళు కనపడరు. సీనియర్స్ అక్కడ ఎవరు కనపడరు, హూజ్ ఆన్ డ్యూటీ కనిపిస్తారు, అండ్ దే గెట్ రొటేటెడ్, వాళ్ళు చేస్తారు. బట్ సర్జరీస్ పరంగా దే ఆర్ వెరీ అడ్వాన్స్డ్ అండి, వెరీ అడ్వాన్స్డ్ ద వే దే డీల్ విత్ పేషెంట్స్. ఎందుకంటే దే హ్యావ్ దట్ మెటీరియల్ విత్ దెమ్. ఇట్స్ నాట్ ద స్కిల్ పార్ట్, స్కిల్ ఇస్ ద సేమ్ అండి. వాళ్ళకైనా మనమైనా వీఆర్ ఆల్సో ట్రైన్డ్ వెరీ వెల్, వీఆర్ ఆల్సో హ్యావ్ ద స్కిల్. బట్ వాళ్ళ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఈజ్ ద కీ. ఎక్విప్మెంట్స్ కానీ వాళ్ళు వాడే ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైనా మనం కొంచెం విల్ బి ఆన్ బ్యాక్, కొంచెం ఒక 1 steps విల్ బి లాకింగ్ ఇన్ దట్. అది ఈస్ ది మెయిన్ డిఫరెన్స్ దట్ ఐ హావ్ నోటెడ్ దేర్. ఇంకోటి వర్క్, ద వే దే వర్క్ అండి. ఇప్పుడు మన దగ్గర ఏంటి అని అంటే కొంచెం వరకు లిమిటేషన్స్ వల్ల మనం కొంచెం డిఫరెంట్గా ఉంటాం, అన్ని ఇన్వెస్టిగేషన్స్ రాయలేము, సో కొంచెం లిమిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్ వి పిక్. కానీ వాళ్ళు అలా కాదండి, ఎవ్రీథింగ్ వాళ్ళకి ఏది ఉన్నా కావాలి అన్నీ వచ్చాకే వాళ్ళు దే గోయింగ్ ఫర్ సర్జరీ. పేషెంట్కి కూడా చెప్తే అంటే ద లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో డిఫరెంట్ కదండి. పేషెంట్స్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మన దగ్గర ఏంటి అని అంటే వీసీ కొంచెం ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడే పెనిట్రేట్ అవుతుంది, వాళ్ళ దగ్గర ఎవ్రీ వన్ ఈజ్ ఎడ్యుకేటెడ్. సో మీరు చెప్పంగానే కూడా వాళ్ళు ఏంటి అని అంటే ద క్వశ్చన్స్ దట్ ద పేషెంట్ ఆస్క్స్ అండ్ ద క్వశ్చనర్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మన వరకు వచ్చేవరకు ఏంటి అని అంటే మన దగ్గర మనం పేషెంట్ ఏంటి అని అంటే అప్పుడప్పుడు వీసీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పేషెంట్స్. కొందరు మేము ఏదైనా అడిగామని అనుకోండి, కొన్ని చెప్పకపోతే ఏం కాదు అన్నట్టు అటు ఇటు ఏవో చెప్తారు, మేమే దాన్ని అంటే కొంచెం అది డిఫరెంట్ ఉంటుందండి. చెప్తే అమ్మో వీళ్ళు ఇది చేసేస్తారేమో, అది ఉంటుందేమో, మళ్ళీ నన్ను ఇది అనేస్తారు అంటే ప్రీఫిక్స్డ్ కొంచెం ఐడియాలజీతో. మీరు వచ్చింది నాట్ ఓన్లీ మెడికల్ ప్రొఫెషన్, ఎనీ ప్రొఫెషన్ దట్ యు ఆర్ గోయింగ్ టు సమ్వన్, యు ఆర్ పేయింగ్ ఫర్ వాళ్ళ ఎక్స్పర్టీస్ కి మీరు పే చేస్తున్నారు. సో మీరే డయాగ్నోసిస్ చేస్తే మీరే కంప్లైంట్స్ చేస్తే అక్కడ దాకా అంటే జనరలైజ్డ్ స్టేట్మెంట్. ఎక్కడికైనా ఈవెన్ మనం ఎవరినైనా వేరే ఫీల్డ్ లో తీసుకున్నా ఇది సేమ్ వే. వాళ్ళు అక్కడ ఏంటి అని అంటే ఆ క్వశ్చనర్ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చనర్ ఫిల్ చేయాల్సిందే అండి. ఆ క్వశ్చనర్ ఫిల్ చేసి మనం ఎప్పుడైతే వస్తామో లోపలికి అప్పటికి వాళ్ళు దాన్ని స్క్రీన్ చేసుకుంటారు, అన్ని పెట్టుకుంటారు. వాళ్ళు ఈవెన్ మెడిసిన్స్ ఇచ్చేది కూడా చాలా అడ్వాన్స్గా ఉంటుందండి. వాళ్ళు ఒక ర్యాక్ లాగా పెట్టేసుకొని మెడిసిన్స్ అన్ని ముందే ఉంటాయి, తీసుకోవడం చేయడం ఆర్గనైజ్డ్ వే. మనకు ఆ లగ్జరీ లేదండి. బేసికలీ వీ కెనాట్ pour in so much of funds into that. ఇది బేసికలీ వీఆర్ మోర్ ఆఫ్ మాస్ మార్కెట్ కాబట్టి మనం ఆ లెవెల్ వచ్చేస్తాం. బట్ పాస్ట్ 4-5 years from when I started operating ముందు నుంచి ఇప్పుడు పాస్ట్ 4-5 years ఇట్స్ వెరీ అడ్వాన్స్. ఇప్పుడు అడ్వాన్స్ మన దగ్గర కూడా దేర్ ఇస్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్. పీపుల్ అంటే యంగర్ ఇండివిజువల్స్కి ఎప్పుడైతే ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయో ఇట్ హెస్ చేంజ్డ్. ఓల్డర్ ఇండివిజువల్స్కి మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఇట్ వాస్ డిఫరెంట్. ఎందుకనంటే వాళ్ళు రావడము, అడగడం, కన్విన్స్ చేయడము, ఇది డిఫరెంట్. ఇప్పుడు ఈజ్ డిఫరెంట్ అండి. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మన దగ్గర కూడా రీసెర్చ్ హెస్ చేంజ్డ్ లాట్. మీరు ఎస్పెషలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్, ఎస్ చాలా అండి. ఈవెన్ ద ఇన్స్ట్రుమెంటేషన్ దట్ వీఆర్ యూజింగ్, ద ఇంప్లాంట్స్ దట్ వీఆర్ యూజింగ్. ఈ మధ్యన ఒకవేళ ఎవరికైనా చెప్తే కూడా ఇలా ఇది 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 వాడమంటారా, అది వాడమంటారా, అది ఇది అనేది ఏదైనా కౌన్సిలింగ్ లో చెప్పినప్పుడు ముందు వద్దండి ఏదైతే అనే వాళ్ళ నుంచి ఇప్పుడు లేదు వీ వాంట్ ద బెస్ట్ అనే కేటగిరీ ఏదైతే ఉందో దట్ హస్ గ్రోన్ అప్. సో వన్స్ దట్ స్టార్ట్స్ ఇన్, మనం కూడా ఏంటి అని అంటే వీల్ ఆల్సో స్టార్ట్ యూజింగ్ ద బెస్ట్. రీసెర్చ్ ముందుకు వస్తుంది, వీల్ ఆల్సో లుక్ ఎట్ గుడ్ నెక్స్ట్ థింగ్స్ అండ్ ఆల్. ఎందుకంటే ఏదైనా విచ్ ఇస్ న్యూ ఆర్ నెక్స్ట్ విల్ ఆల్వేస్ బి అ బిట్ ఆన్ ది హయ్యర్ సైడ్. రీసెర్చ్ అలాగే వస్తుంది కదా. సో అది ఇట్ గోస్ ఇన్, వీ స్టార్ట్ గెటింగ్ దోస్ థింగ్స్, తీసుకుంటాము. అలా చేంజెస్ అనేటివి వీఆర్ సీయింగ్ ఇన్ ఇండియా ఆల్సో అండి. ఇప్పుడు కూడా స్పైన్ సర్జరీ ఒకప్పుడు మేబీ
the amount of spine surgery that we used to do and now that we are doing is way more, and patients are also very confident Yeah. that the outcome. ఎందుకంటే వచ్చిన వాళ్ళు అందరూ కూడా మాకు వస్తే కాలు పడిపోతాయి, చేతులు పడిపోతాయి, మీరు నడవలేమని చెప్పారు, ఇదని చెప్పారు అని అంటారు. ఇప్పుడు అది అనేటిది ద కాంప్లికేషన్ రేట్ హెస్ గాన్ డౌన్ డ్రాస్టిక్లీ అండి. 1%, 2%. కొన్ని ఆర్ లైక్ వెరీ ఎక్కడో ఒకటి అవుతుందండి అది. ఎందుకంటే ఇన్స్ట్రుమెంటేషన్ అడ్వాన్స్మెంట్, ఇప్పుడు నావిగేషన్ అంటున్నాం, నావిగేషన్ అయినా సిటీ, ఓఆర్మ్, ఇవన్నీ ఏంటి అని అంటే వన్స్ వి స్టార్ట్ పెట్టంగానే ద డైరెక్షన్ కనిపిస్తుంది. పిక్చర్ మేము తీసుకున్న ఆన్ స్క్రీన్ మనకు కనిపిస్తుంది. సో దెర్ ఇస్ వెరీ లిటిల్ ఛాన్స్ దట్ వీల్ ఇంజర్ ది నర్వ్ ఆర్ కార్డ్. ముందు ఏంటి అని అంటే దట్ వాస్ హై, ఎందుకంటే వీ యూస్ టు డూ అండర్ సియామ్. సో దట్ ఈస్ అ 2-dimensional, ఇది 3-dimensional పిక్చర్. సో మీకు 3-dimensional ఏంటి అని అంటే స్క్రూ ఎట్ వెళ్తుంది, ఏం చేస్తున్నాము, ఏం తీస్తున్నాము, ఎంతవరకు చేస్తున్నాము, ఏంటి. యూ కెన్ ఈవెన్ ప్రింట్ ది 3D మాడ్యూల్స్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. యూ కెన్ ప్రింట్ ది, ఇప్పుడు కాంప్లెక్స్ కేసెస్ ఉన్నాయి అని అనుకోండి. సమ్ కాంప్లెక్స్ కేసెస్లో ఏంటి అని అంటే మన దగ్గర ఏంటి అని అంటే డీజనరేటివ్ స్పైన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు కాంప్లెక్స్ ఉంటాయండి. అంటే రెగ్యులర్ అనాటమీ నుంచి దెర్ విల్ బి చేంజ్ ఆఫ్ అనాటమీ. సో ఆ చేంజ్ ఆఫ్ అనాటమీని యూ కెన్ ప్రింట్ అండ్ యూ కెన్ ముందు ఒకసారి చేసి చూసుకోవచ్చు. యూ కెన్ ట్రై ఫిక్సింగ్ అ స్క్రూ ఆర్ ఫ్యూజింగ్ ఇట్ ఆర్ ఏదైనా యూ కెన్ ట్రై డూయింగ్ దట్. అది ఒకవేళ కనుక కరెక్ట్గా ఉంది అని అనుకోండి, దెన్ వీ కెన్ డూ. లోపలికి వెళ్ళినప్పుడు ఆ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడం అనేది చాలా ఎక్కువ ఈజీ. రైట్ రైట్. ఇందాక మనం అనుకున్నాం డ్రై అయిపోతుంది స్పైన్ డీజనరేషన్ టైంలో అని, అక్కడ ఉండే లిక్విడ్ డ్రై అయిపోతుంది అని చెప్పని అనుకున్నాం. అది ఇప్పుడు ఆ లిక్విడ్ మనం ఆర్టిఫిషియల్గా ఇంజెక్ట్ చేయడానికి ఏం రాలేదండి? అంటే దేర్ ఆర్ అదర్ వేస్ టు డూ ఇట్ అండి. ఒకటి ఏంటి అని అంటే డిస్క్ ఇస్ సంథింగ్ మెటీరియల్. బేసికలీ ఏంటి అని అంటే మనం ఉత్త డిస్క్ డీజనరేషన్ వీటి వల్ల ఏంటి అని అంటే లోపలికి ఏదైనా ఇంజెక్ట్ చేసి డిస్క్ హైట్ ఇంక్రీజ్ చేయడం అనేది ఈజ్ కొంచెం ట్రామాటిక్ కండిషన్స్, ఫ్రాక్చర్ అయినా ఏదైనా అవుతే చేస్తాం. కానీ స్పెసిఫిక్ డిస్క్ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఏంటి అని అంటే మనం ఇంజెక్ట్ చేసినా కూడా అది కొంచెం ప్రిలిమినరీ స్టేజ్లో ఉందండి. వీ ట్రై టు డూ డిస్క్ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఏమైనా చేయాలి అని అనుకుంటే మెయిన్ థింగ్ ఏంటి అని అంటే డిస్క్ వర్టిబ్రల్ హైట్ కోసమే మెయింటైన్ చేయడానికే వాడతాం. మెయిన్లీ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ వర్టిబ్రల్ హైట్ మెయింటెనెన్స్ కోసం. వన్స్ డిస్క్ బయటకు వచ్చి మీకు ఎప్పుడైతే కార్డ్ తగులుతుందో తీసేసాం. సో ఈ హైట్ మెయింటైన్ చేయడానికి ఏం చేస్తాము అని అంటే వీ ఐదర్ పుట్ ఇన్ కేజ్ అంటాం, కొంచెం కేజ్ లాగా ఉంటుంది, అంటే రీప్లేస్మెంట్ టు అ డిస్క్ అది పెట్టేసి. ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు 2 డిస్క్స్ ఉన్నాయి, వీటికి జాయింట్స్ ఉంటాయి ఇలా ఇలా. సో మధ్యలో అది పెట్టి ఏంటి అంటే ఫ్యూజ్ చేయడానికి చూస్తాం. సో వీ మేక్ 2 vertebrae into 1. అక్కడ ఏదైతే మీరు డిస్క్ తీసేస్తారో అంతే సైజులో అక్కడ పెట్టాలి, అదర్వైజ్ మొత్తం సిస్టమ్ అంతా డిస్టర్బ్ అవుతుందేమో కదండి. అలా ఏం ఉండదండి, అంత లెవెల్ ఆఫ్ అదేమి వర్టిబ్రల్ హైట్ ప్రతిదీ సేమ్ ఉండాలి అని ఏం లేదు. సో కొంచెం అటు ఇటు ఉండొచ్చు. ఇప్పుడు మీరు పైనుంచి కింది వరకు చూసుకుంటూ వస్తే దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒక్కొక్క వర్టిబ్రా కొంచెం ఒకటి పెద్దగా ఉంటుంది, ఒక చిన్నగా. సో డిస్క్ హైట్ ఏదైతే ఉంటుందో మనకి యాజ్ లాంగ్ యాజ్ ది కార్డ్స్ అండ్ ఇది ఏదైతే నర్వ్ రూట్స్ ఉన్నాయో ఇవి ఫ్రీ ఉన్నంత వరకు ప్రాబ్లం లేదండి. డిస్క్ ఒకసారి ఫ్యూజ్ చేసేసి రెండింటిని కలిపి ఒకటే చేస్తాం. సో దట్ వే ఏంటి అంటే వి అవాయిడ్ దట్ మైక్రో మూమెంట్ ఒకటి అండ్ దెన్ ఇట్స్ ఫ్యూజ్డ్. సో మీకు బ్లాక్ ఉంటుంది, ఈజియర్ మొబిలిటీ స్పైన్. అంటే అలా చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ బెండ్ అవ్వడం, అన్ని పనులు చేసుకోవడం అంటే రెస్ట్రిక్షన్ అని ఉంటుందండి? అసలు ఏం ఉండదండి. రెస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్స్ అనేది నార్మలీ పెట్టే రాడ్ కానీ అది కూడా మేము కర్వ్ చేసే పెడతాం. సో కర్వ్ కూడా మెయింటైన్ చేస్తాం. సో కర్వ్ కూడా మెయింటైన్ చేస్తాం. సో మీకు ఏదున్నా సరే యూ విల్ స్టార్ట్ రెగ్యులర్ యాక్టివిటీస్ అండి. కాకపోతే ఏంటి అని అంటే ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ అండ్ డూ హెవీ వెయిట్ లిఫ్టింగ్, దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ నార్మల్ వెయిట్ లిఫ్టింగ్, రెగ్యులర్ వర్క్స్ అండ్ ఆల్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ నార్మలీ ఆఫ్టర్ పోస్ట్ స్పైన్ సర్జరీ యూ వోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ అండి. అవి ఏమీ ఉండవు. కానీ ఒక 15 ఏళ్ల క్రితం స్పైన్ సర్జరీ అని అంటే అమ్మ బాబోయ్, లేచి మనం నడవడం కొంచెం కష్టం, బరువులు ఎత్తకూడదు, రెగ్యులర్ లైఫ్కి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అని చాలా మంది అవాయిడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉందా అంటారా? మీరేమంటారు సార్? లేదండి, ఇప్పుడు యాక్చువల్లీ యాజ్ ఐ సెడ్ నేను ముందు చెప్పినట్టు దెర్ ఇస్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్. ఇప్పుడు మాకేంటి అని అంటే వీ కెన్ డూ అ నావిగేషన్ సర్జరీ ఆల్సో. ఇవన్నీ ఎప్పుడైతే యూజ్ చేస్తామో ద కాంప్లికేషన్ రేట్ అనేది ఇఫ్ యూ లుక్ బ్యాక్ మేబీ మీరు అన్నట్టు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు బ్యాక్ ఇట్ వాజ్ వే డిఫరెంట్ అండి. అసలు సియామ్ అంటే ఎస్పెషలీ ఇన్ కంట్రీ మన దాంట్లో ఏంటి అని అంటే సియామ్ కానీ అవి కూడా అప్పుడు లగ్జరీ అండి. అది ఏదైనా సరే లగ్జరీగా ఉండేది, అవన్నీ ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైనా చిన్నగా ఉండేది. ఇప్పుడు అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ వే అడ్వాన్స్డ్. ఎలా చెయ్యాలని అనుకున్నా మేము నావిగేషన్తోని ఎనీ కాంప్లెక్స్ సర్జరీ ద పర్సంటేజ్ ఆఫ్ కాంప్లికేషన్స్ చాలా తగ్గిపోయిందండి. 1 to 2% తీసేసుకోవచ్చు మీరు. పేషెంట్ నార్మలీ కొంచెం పెయిన్ తట్టుకుంటాడు అని అంటే మాత్రం ద వెరీ నెక్స్ట్ డే యూ కెన్ వాక్ అండ్ యూ కెన్ గెట్ డిశ్చార్జ్డ్. 1-2 days అండి. ఎనీ ద మెడికేషన్, ది అడ్వాన్స్మెంట్ దట్ వీ హ్యావ్, ఇవన్నీ 1-2 daysలో మినిమల్ మసిల్ కట్తో. ఒకప్పుడు ఏంటి ఇంత తెరిసేవాళ్ళు, ఇప్పుడు అంత తెరవాల్సిన అవసరం లేదండి. నావిగేషన్తో చేసుకుంటాము. ఏదైతే పోర్షన్ ఉంటుందో అక్కడి వరకే ఓపెన్ చేస్తాం, అక్కడి వరకే స్క్రూ వేస్తాం.
Right. ఆ పోర్షన్స్ వరకే స్క్రూ వేస్తాం, టైట్ చేసేస్తాము. దాని తర్వాత ఏదైతే ఉంటుందో వి రిమూవ్ ద డిస్క్. అసలు ఈవెన్ వీ కెన్ డూ విత్ స్కోప్ ఆల్సో. ఇప్పుడు ప్లెయిన్ ఇండివిజువల్స్ ఉన్నారనుకోండి, స్కోపిక్ అంటే కెమెరా బేస్డ్ సర్జరీస్ ఏవైతే ఉంటాయో, స్పోర్ట్స్ ఇండివిజువల్స్, యంగ్ ఇండివిజువల్స్, అంటే ఇమ్మీడియట్గా డిస్క్ ప్రొలాప్స్ అయ్యి డీజనరేషన్ లేని పేషెంట్స్లో ఇట్ ఈస్ ద బెస్ట్ సర్జరీ టు డూ. లేదు కొంచెం ఓల్డర్ ఇండివిజువల్స్ కొంచెం ఉంది అన్నప్పుడు ఎప్పుడైనా ఫిక్సేషన్ ఇస్ అ బెటర్ వే టు గో. ఫిక్స్ చేసుకుంటే ఏంటి అని అంటే ఇవాళ కాకపోయినా రేపైనా అడ్జసెంట్ డిస్క్ డిసీజ్ అంటాం. ఇప్పుడు మనం ఏదైతే ఒక లెవెల్ ఫిక్స్ చేస్తామో పైన కింద, మీరు ఇందాక అన్నట్టు మొబైల్గా ఉంటుంది అని అడిగారు నన్ను. సో ఆ మొబైల్ ఏదైతే ఉంటుందో మీరు ఇవి ఫిక్స్ చేసినప్పుడు ఇది బాగానే ఉంటుంది, లోడ్ అనేది ఇది తీసుకుంటుంది. సో పైన కింద డిసీజ్ రావడం అనేది కామన్, అడ్జసెంట్ డిస్క్ డిసీజ్ అంటారు. సో అది మీరు ఫిక్స్ చేస్తే ఏంటి అని అంటే ఈ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో అది రెస్ట్రిక్టెడ్ గా ఉంటుంది. సో మోర్ స్టెబిలిటీ, దీని మీద కూడా కొంచెం వెయిట్ షేర్ చేసుకుంటుంది. సో మీకు ఆ పైన కింద డిస్క్ డిసీజ్ రావడం అనేది పర్సంటేజ్ తగ్గుతుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ వే టు అవాయిడ్ మీరు అన్న కాంప్లికేషన్స్, ఫర్దర్ కాంప్లికేషన్స్. కానీ జనరల్ గా ఒకసారి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన సర్జరీ అని చెప్తే లేదా ఒక ట్రీట్మెంట్ అని చెప్తే ఇది ఎంతవరకు నిజమో ఏంటో అని సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారు. ఆయన పొరపాటు అని ఇంకొకటి చెప్పారనుకోండి, వీళ్ళకి వాళ్ళకి కంపేర్ చేసుకుని మళ్ళీ థర్డ్ ఒపీనియన్ తీసుకుంటారు. సో ఇలాంటి పేషెంట్స్ నేను చాలా ఎక్కువ చూసాను. వాట్ యూ అడ్వైస్ ఫర్ దెమ్ ఎగ్జాక్ట్లీ? లేదండి, సెకండ్ ఒపీనియన్ ఇస్ ఆల్వేస్ దేర్, రైట్? ఇందులోనే కాదు, ఎనీ ఫీల్డ్ ఆర్ ఎనీవేర్ యూ వాంట్, ఇట్స్ అప్ టు మీ డెసిషన్. నేను ఒకలా చేయొచ్చు సర్జరీ, ఇంకోలా చేస్తారు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ ఆపరేటింగ్ ఆర్ గోయింగ్ అహెడ్. సో ఏంటి అని అంటే హౌ కన్విన్స్డ్ యు ఆర్ విత్ ద డాక్టర్. మీ ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో, నువ్వు చెప్పిన దాంట్లో హౌ కన్విన్స్డ్ యు ఆర్ అనేది ఇస్ ద కీ. ఎప్పుడైనా పేషెంట్ ఎంత కన్విన్స్ అవుతే, లేదా ఇఫ్ వీ కెన్ గివ్ దెమ్ దట్ అష్యూరెన్స్. ఎందుకంటే మన దగ్గర ఏంటి అని అంటే కొంచెం అష్యూరెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. చాలా చాలా డాక్టర్ మనవాడే అనంత, మన ఫ్యామిలీ మెంబర్ అనంత భరోసా ఇవ్వాల్సి ఉంటుంది మనం. ఎందుకంటే నన్ను అప్పుడప్పుడు కొన్ని వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళ ఫ్యామిలీలో కూడా యాడ్ చేసుకుంటారు. జనరల్ చెప్తారా లైటర్ నోట్. అవునవును, ఫ్యామిలీ మెంబర్ అంతే. సో వాళ్ళు ఏంటి అని అంటే మనం, సో సెకండ్ ఒపీనియన్ ఇస్ ఆల్వేస్ దేర్, రైట్ అండి. ఇఫ్ యు ఆర్ నాట్ కన్విన్స్, మీరు ఈవెన్ యూ కెన్ టేక్ దట్ ఒపీనియన్. ఇఫ్ బోత్ ద డాక్టర్స్ ఆర్ ఆన్ ద సేమ్ లైన్, ఇట్స్ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనిపిస్తుంది. మెడికల్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే ఇదే అని కాదండి. అసలు డయాగ్నోసిస్ అరైవ్ అవ్వడం అనేది ఇస్ ద కీ. ఫస్ట్ డయాగ్నోసిస్ చేయడమే ఒక పెద్ద విషయం. చాలా కష్టపడితే కానీ కొన్ని విషయాల్లో డయాగ్నోసిస్ దొరకదు. సో డయాగ్నోసిస్ అనేది మేబీ వీ మైట్ హావ్ మిస్డ్ సంబడి ఎల్స్. సో ఆల్వేస్ ఇంకోళ్ళు కాకపోతే ఇంకోళ్ళు, బట్ పేషెంట్ షుడ్ బి కన్విన్స్డ్ అండి ఫస్ట్ దట్ హీ హ్యాస్ అ ప్రాబ్లమ్, దిస్ ఇస్ వాట్ హిస్ ప్రాబ్లమ్ ఇస్, ఇది చేస్తే తగ్గుతుంది, ఇది ఉంటే బెటర్ అనేది పేషెంట్ ఎప్పుడైతే కన్విన్స్ అవుతాడో హీ విల్ గో ఇన్ ఫర్ సర్జరీ. అంటే ఎన్ని స్పైన్ సర్జరీ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం రికవరీ ఎన్ని రోజులు అని అంటే హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాల్సి ఉంటుంది? అంటే ప్యూర్ డిస్క్ సర్జరీస్ అని అనుకోండి, ఇఫ్ యూఆర్ డూయింగ్ ఓన్లీ ప్యూర్ డిస్క్, మనం డిస్క్ రిమూవల్ చేసి అవి చేసామని అంటే మాక్సిమం ఇస్ అ డే అండి. కొన్ని సర్జరీస్ అయితే వీ డూ అండర్ లోకల్ ఆల్సో. ప్యూర్లీ జస్ట్ డిస్క్ బల్జెస్ ఉంటే వీ జస్ట్ పుట్ ఇన్ అ స్కోప్, అక్కడి వరకే ఆ డిస్క్ తీసేస్తాం. వీ డోంట్ ఈవెన్ గివ్ ఫుల్ అనెస్థీషియా, అది కూడా అవసరం లేదు. జనరల్గా ఇచ్చేసి లోకల్ అనెస్థీషియాతోనే వీ జస్ట్ రిమూవ్ ద డిస్క్ ఆఫ్. ద పేషెంట్ విల్ నో దట్ వీఆర్ పుల్లింగ్ ఇట్ ఆఫ్, కానీ ఇట్స్ ఓన్లీ అ మైల్డ్ పెయిన్ దట్ దే హ్యావ్ అండ్ ఇట్స్ టాలరబుల్ అండి, అది చేస్తాం. కొన్ని కండిషన్స్ ఏంటి అంటే వేర్ వీ నీడ్ టు ఫిక్స్ ఆర్ ఫ్యూజ్, ఈ ఏవైతే ఉంటాయో మాక్సిమం టైం దట్ పేషెంట్ నీడ్స్ టు స్టేస్ 48 hours అండి. పెయిన్, ఇప్పుడున్న పెయిన్ మెడికేషన్కి వీటికి ఆఫ్టర్ 48 hours డెఫినెట్లీ వన్స్ దే స్టార్ట్ వాకింగ్, కొందరైతే దే విల్ వాంట్ టు వాక్ ద వెరీ సేమ్ డే. ఎందుకంటే లెగ్ పెయిన్ తో వస్తారు. సో వాళ్ళకి ఏంటి అంటే ఆ ఇన్హిబిషన్ ఉంటుంది, ఏమని అమ్మో నాకు లెగ్ పెయిన్. బ్యాక్ పెయిన్ అనేది ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడైతే లెగ్ పెయిన్ తో వస్తాడో నేను నడవలేను, ఎందుకంటే ఇందులో బ్యాక్ పెయిన్ లో ఏంటి అని అంటే క్లాడికేషన్ అంటాం. ఒక 100 meters నడవంగానే దే విల్ హ్యావ్ పెయిన్, దే విల్ వాంట్ టు సిట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ కంప్లైంట్ దట్ ద పేషెంట్ కమ్స్ ఫర్. సర్జరీకి వచ్చే మెయిన్ కంప్లైంట్. సో సర్జరీ అయిపోగానే పోస్ట్ ఆప్ ఇమీడియట్ గా అరే నేను నడవగలుగుతానా లేదా, నాకు ఫస్ట్ చెక్ చేసుకోవాలనేది ఎక్కువ ఉంటుంది. సో సమ్ టైమ్స్ పెయిన్ కంటే అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో ద వెరీ నెక్స్ట్ డే దే వాక్. కొందరు ఏంటి అని అంటే దే విల్ వాంట్ టు టేక్ అ డే టైం, ఒక రోజు ఎక్కువ తీసుకోవాలనుకుంటారు, తీసుకొని మేబీ ఒక డే ఎక్కువ తీసుకొని 2 days అట్లా. బట్ నార్మలీ 48 hours మించి అయితే అవసరం లేదండి. Sometimes and they can come back after 10 days or 12 days to get the stitches removed if there are any. One or two ఉన్నాయి అని అంటే they can come and they can remove those stitches and go back. After that ఏంటి అని అంటే ఫిజియోథెరపీ కూడా కీ అండి. ఇక్కడ మెయిన్ సర్జరీ ఎంతో ఫిజియోథెరపీ ఇస్ ఆల్సో కీ. ఎందుకనంటే డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అని ఇదంతా మసిల్స్ అనేటివి వేస్టింగ్కి వెళ్తాయి. అంటే వేస్టింగ్ అంటే ఏంటి అని అంటే ఎంతైతే మసిల్ స్ట్రెంగ్త్ ఉండాలో అంత తగ్గిపోతాయి. మీరు ఆ మసిల్ స్ట్రెంగ్త్ మళ్ళీ కూడా మీరు బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మసిల్ స్ట్రెంగ్త్ ఉంటేనే
మీరు ఏదైనా పని చేయగలుగుతారు. ఇట్ ఈస్ ప్యూర్లీ స్ట్రెంగ్త్ మీదే చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి. సర్జరీ అనేది వీఆర్ డూయింగ్ ఫర్ ది కరెక్షన్ ఆఫ్ ది ప్రాబ్లం. అవును. అంతేగాని మనం మసులు కానీ ఇవన్నీ ఏవి గ్రో అవ్వండి. సో సర్జరీ ఈజ్ 60-70% అంటే రెస్ట్ ఇస్ ఇన్ ద పేషెంట్స్ హ్యాండ్. హౌ ఫాస్ట్ దే డూ ఫిజియోథెరపీ ఎట్లా మీరు ఫర్ సపోజ్ ద సేమ్ ఇస్ నీ రీప్లేస్మెంట్ లాగానే అండి సేమ్ ఇది కూడా. మీరు ఎంత ఇది చేయగలుగుతారో బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఎంత చేస్తారో మళ్ళీ ఇదంతా చేశాక ఇఫ్ యూ గ్రో వెయిట్, అవును. మీరు వెయిట్ పెరిగాక మళ్ళీ ఆ వెయిట్ అవన్నీ చేసి మళ్ళీ బ్యాక్ పెయిన్ అని వస్తారు. బ్యాక్ పెయిన్ అనేది అలాగే ఉంటుందండి. మేజర్ ట్రీట్మెంట్ ఇస్ ఫర్ ద లెగ్ పెయిన్, అన్ఏబుల్ టు వాక్. దీనికోసమే చేస్తాం, ఏదో షియాటిక్ పెయిన్ అంటాము, దానికోసమనే మేజర్ సర్జరీ చేస్తాం. మసిల్ వీక్నెస్ వీటి కోసం సర్జరీ ఎక్కువ చేస్తాం. సయాటికా సర్జరీస్ లో అంటే ఎక్కడైతే ఆ నర్వ్ కంప్రెస్ అవుతుందో దాన్ని తీసి నీట్ గా పక్కన పెట్టి చేస్తారా? హౌ యు డూ ఇన్ జనరల్ అంటే ఏం చెప్తారు? అంటే దే ఆర్ మల్టిపుల్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్ అండి. Ah. ఒకటి ఏంటి అని అంటే మేము టేక్ మిడ్ లైన్ వెనకాల మిడ్ లైన్ ఇన్సిషన్ తీసుకుంటాము. ఓపెన్ చేశాక డైరెక్ట్లీ కార్డ్ కనిపిదండి. ఇట్స్ ద బోన్, మళ్ళీ బోన్ ఉంటుంది. స్పైనల్ కార్డ్ ఇస్ లైక్ మీకు ఇట్ సైడ్ టూ సైడ్ ఉంటుంది. ఓకే. సో ఐదర్ అందులో ఒక్కోసారి ఏంటి అని అంటే డిస్క్ బట్టి ఉంటుందండి. డిస్క్ మెటీరియల్ ఎంత ఉంది ఏంటి అని. ఒక సైడ్ ఒక లెఫ్ట్ సైడెడ్ పెయిన్ ఉంది, క్లియర్ కట్ గా డిస్క్ లెఫ్ట్ సైడెడ్ ఉంది, కంప్రెషన్ లెఫ్ట్ సైడ్, టూ సైడ్స్ ఉంటాయండి, రైట్ అండ్ లెఫ్ట్. సో మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో క్లియర్ గా ఒక లెఫ్ట్ సైడ్ ఉంది అని అంటే వీ జస్ట్ మేక్ అ హోల్. అక్కడ వరకు చేసి కార్డ్ ని ఒక సైడ్ జస్ట్ రూట్ వరకు అనుకొని అక్కడికి ఉన్న డిస్క్ తీసేస్తాం. లేదు ఇఫ్ ఇట్ ఇస్ సెంట్రల్ అంటామండి, సెంటర్ లో ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ లెఫ్ట్ రైట్ సెంటర్ లో ప్రెస్ అవుతుంది. ఆ సెంటర్ లో ప్రెస్ అయినప్పుడు ఏంటి అని అంటే వి రిమూవ్ మోర్ బోన్, ఎక్కువ బోన్ తీస్తాం. వెనకాల బోన్ తీసేసి దెన్ వి రిమూవ్ ద డిస్క్. ఈ కండిషన్ లో ఏంటి అని అంటే నవర్ న్యూవర్ థింగ్ ఏంటి అని అంటే వీఆర్ ఫిక్సింగ్ ఆల్మోస్ట్ ఆల్ ద కేసెస్. స్పైన్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్లీ స్క్రూస్ వేసేసి ఫిక్స్ చేయడము అది చేస్తాం. కంట్రీస్ లైక్ కొన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్ అయితే లైక్ సింగపూర్ ఇవైతే దే ఫిక్స్ 4-5 లెవెల్స్ అండి. దే జస్ట్ ఫిక్స్ ఆల్ ద లెవెల్స్ ఫిక్స్ చేసేసుకుంటారు. వాళ్ళు ఏమంటారు అని అంటే ఫ్యూచర్ లో ఏదైతే మళ్ళీ పైన కింద ఇవన్నీ వస్తాయి అంటే ఎందుకంటే దే హ్యావ్ మోర్ రీసెర్చ్ మెటీరియల్ విత్ దెమ్, దే హావ్ బీన్ ఆపరేటింగ్ ఫ్రమ్ లాంగర్ టైమ్ ఆన్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ కండిషన్స్. రీసెర్చ్ మెటీరియల్ ఎక్కువ ఉంటుంది అండ్ దే హ్యావ్ అ వెరీ గుడ్ స్టోరేజ్ ఆల్సో. సో ఇవి ఉన్నందుకు వాళ్ళు ఏంటి అంటే దే స్టార్ట్ ఫిక్సింగ్ పైన కింద అన్ని ఫిక్స్ చేస్తారు. వాళ్ళు ఏంటి అంటే ఫిక్స్ చేసేసి దే డూ ఆ ఫిక్సేషన్ వాళ్ళు మళ్ళీ 70-80 year చేస్తారు. వాళ్ళు ఆ లెవెల్ ఆఫ్ అడ్వాన్స్డ్ దాంట్లో ఉంటారు. వాళ్ళు దే డూ ఫర్ 70-80 years ఆల్సో. మన దగ్గర ఏంటి అని అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇస్ డిఫరెంట్ ఫర్ దెమ్, ఎవ్రీథింగ్ ఇస్ వే డిఫరెంట్ వాళ్ళకి మనకి. అదే ఎక్కువ డెస్క్ జాబ్ చేసేవాళ్ళు, ఎక్కువ కూర్చుని వర్క్ చేసే వాళ్ళకి స్పైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డూస్ అండ్ డోంట్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే మీరు ఏం చెప్తారు? ఎక్కువసేపు డెస్క్ జాబ్ చేసి కూర్చునే వాళ్ళు వీళ్ళంతా ఏంటి అని అంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ మేబీ 6 hours 7 hours వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏంటి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ ద టేబుల్ హైట్. మీరు ఎలా కూర్చుంటున్నారు, ఏం చేస్తున్నారు. ఇట్ షుడ్ బి అప్ టు ద మానిటర్, ఎప్పుడు బెండ్ అవ్వకూడదు. ఐ లెవెల్లో yes, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ యువర్ ద వే ఆఫ్ సిట్టింగ్ పొజిషన్. సిట్టింగ్ పొజిషన్ ఏదైతే ఎర్గనామిక్స్ ఉంటాయో అవి కరెక్ట్ గా ఉండాలండి. దెన్ మీకు ఫస్ట్ నెక్ పెయిన్ అయినా బ్యాక్ పెయిన్ ఇవి రాకుండా ఉంటాయి. And if possible, half an hour to 45 minutes, if you can walk here and there, stretch yourself, have water, come back. It is one more key. వాళ్ళు అంతసేపు కూర్చుంటారు కాబట్టి డెఫినెట్లీ ఏంటి అని అంటే దే రిక్వైర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. ఫిజికల్ ఎక్సర్సైజెస్, స్ట్రెచెస్ ఆర్ ద కీ. మీరు స్ట్రెచెస్ చేసినా కూడా వన్స్ యూ గో బ్యాక్ హోమ్ స్ట్రెచెస్ చేసి అండ్ దెన్ వాళ్ళ లైఫ్ సెడెంటరీ ఉంటుంది కాబట్టి వైటమిన్స్ ఆర్ ద కీ వాళ్ళకి. వైటమిన్, హైడ్రేషన్, ఎర్గనామిక్స్ అండ్ దెన్ స్ట్రెచెస్ అండ్ ఇఫ్ పాసిబుల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఈ 5 చేస్తే ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ దట్ జాబ్ దీస్ ఆర్ నాన్ నెగోషియబుల్. మీరు చేయాల్సిందే, చేయకపోతే ఈవెన్చువల్లీ ఐదర్ యూ లీవ్ దట్ జాబ్ ఆర్ యు ఆర్ లైక్ దిస్. అంతే. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు నమ్నెస్ కానీ తిమ్మిరి ఎక్కినట్టు కానీ రైట్ లెగ్ ఆర్ లెఫ్ట్ లెగ్ ఫింగర్స్ లో వస్తాయి అంటే వచ్చిన ప్రాబ్లం బట్టి L4 లో ఉందా L5 లో ఉందా ప్రాబ్లం ఎక్కడుందని మరి తెలుసుకుంటారా? ఇస్ ఇట్ లైక్ దట్ యాక్చువల్లీ? అంటే బేసికలీ ఏంటి అని అంటే డిఫరెంట్ నర్వ్ రూట్స్ ఉంటాయండి. ఈచ్ నర్వ్ రూట్ L1 L2 L3 మేబీ అబవ్ ఆల్సో C1 C2 C3 అలా మీరు సీన్ స్టార్ట్ చేస్తే L5 వరకు దేర్ ఆర్ డిఫరెంట్ నర్వ్ రూట్స్. అంటే రైట్ అయితే ఖచ్చితంగా ఇక్కడే ప్రాబ్లం ఉన్నట్టు, లెఫ్ట్ అయితే ఖచ్చితంగా ఇక్కడే ప్రాబ్లం ఉంటానంటూ ఉంటుందండి. అలా కూడా చేయొచ్చు మనం. ఇప్పుడు మనం ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు సీ నీ మూమెంట్స్ ఉన్నాయని అనుకోండి, నీ మూమెంట్స్ ఒక స్పెసిఫిక్ నర్వ్ రూట్ ఉంటుంది. అలానే సేమ్ థై మూమెంట్స్కి ఒక స్పెసిఫిక్ నర్వ్ రూట్ ఉంటుంది. ఎక్కడైతే ఆ మూమెంట్ తగ్గిపోతుందో, ఎక్కడైతే టింగ్లింగ్ నమ్నెస్ ఉంటుందో ఆ నర్వ్ రూట్కి రిలేటెడ్ ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ గ్రిప్ అని అంటే ఒక రూట్ ఉంటుంది. సో ఆ రూట్కి ఏదైతే ఉంటుందో అది ప్రాబ్లం. సేమ్ వే ఇప్పుడు ఒకవేళ మనం గ్రేడ్ 2 అనుకోండి, L4 L5 లో ఉంటుంది. అట్లా సేమ్ వే నీకి L3 L4 అట్లా ఒక్కొక్క లెవెల్స్ ఉంటాయండి. డిఫరెంట్ లెవెల్స్కి డిఫరెంట్ ప్రాబ్లం ఉంది అనేది మనం తీసుకోవచ్చు. ఒకసారి స్పైన్కి MRI తీసిన తర్వాత అది ఎంతకాలం మనకు ఉపయోగపడుతుంది అంటారు? 6 months అని కొంతమంది అంటారు,
అరే 1 month అయితేనే లోపల సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి మనకు తెలియదు, మళ్ళీ తీయాలంటారు. వాట్ యూ అడ్వైజ్ ఎగ్జాక్ట్లీ? అంటే డిపెండ్స్ అండి. అంటే మనం ఏదో చేసామని అంటే ఇప్పుడు నేను ఇవాళ ఎంఆర్ఐ తీసాను, మేబీ మీరు 1 week 10 days కి ఇదంతా బానే ఉంది, 10 days కి మీరు వెళ్ళేదో వెయిట్ ఎత్తారు, ఇంటర్నల్ కండిషన్ మళ్ళీ చేంజ్ అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఏజ్, హ్యాబిట్స్, అదర్ థింగ్స్ అండ్ ఆల్. డ్రాస్టిక్ గా అయితే ఏం చేంజ్ అవుతుంది. ఇఫ్ యూర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, మీరు కంఫర్టబుల్ గా ఉంటున్నారు, మీ పని మీరు చేసుకుంటున్నారు, మీకేం ఫ్రెష్ కంప్లైంట్స్ లేవు అని అనుకోండి, మీకు ఫ్రెష్ కంప్లైంట్స్ లేనంత వరకు దెర్ ఇస్ నో పాయింట్ టు డూ ఎంఆర్ఐ. ఎందుకంటే ఎంఆర్ఐ అనేది ఇస్ లాట్ ఆఫ్ రేడియేషన్, ఇట్స్ నాట్ సంథింగ్ ఇది. అది స్పైన్ అంటే ఇంకొంచెం ఎక్కువసేపు తీస్తాం, బికాస్ వీ నీడ్ మల్టిపుల్ కట్స్, మల్టిపుల్ డైరెక్షన్ లో చూస్తాం కాబట్టి. సో అన్లెస్ మీకు ఏదైనా ఫ్రెష్ కంప్లైంట్ ఉంటే తప్పితే ఐ డోంట్ థింక్ యూ రిక్వైర్ అన్ ఎంఆర్ఐ. ఎస్పెషల్లీ జిమ్ కు వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేసే వాళ్ళకి స్పైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇచ్చే అడ్వైజ్ అంటే ఏం చెప్తారు? చాట్ జీపీటీ చూడొద్దని చెప్తాను. యూ కెన్ హ్యావ్ అ ట్రైనర్, కొంచెం ట్రైనర్ ఏమన్నా పెట్టుకొని అలా చేసి చూసి, మేబీ అదర్ వేస్ ఒకసారి గ్రాడ్యువల్ వెయిట్ లిఫ్టింగ్, డిహైడ్రేషన్, వైటమిన్స్, ఎంతవరకు ఉంది, మన స్ట్రెంత్ ఏంటి, వాట్ ఈస్ ద గోల్, ఏం చేయాలనుకుంటున్నారు, ఒకసారి టాక్ విత్ మల్టిపుల్ అడ్వైజర్స్ ఆర్ ద ఫిట్నెస్ కోచెస్, అలా చేసి గ్రాడ్యువల్గా వెళ్తే బాగుంటుందండి. ఏదో డెడ్ లిఫ్ట్ అనేది అది ఎత్తంగానే మనకి స్ట్రెంత్ ఉందని కాదు, ఇట్స్ నాట్ దాట్ వే. మసిల్స్ అనేటివి, ఫ్లెక్సిబిలిటీ, ఎవ్రీథింగ్, ఎనీథింగ్, మీరు స్ట్రెచెస్ చేయడము, వార్మప్, కూల్ డౌన్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్. ఇప్పుడు ఇఫ్ యూ సీ స్పోర్ట్స్ ఇండివిజువల్స్ ఓవర్ నైట్ ఎవరు కూడా ఏమీ చేంజ్ అవ్వరండి. దట్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ దే గో త్రూ. They have their own spine problems, everybody has their own issues, they address those issues. Specific concern ఏముంది అనేది, if you take it slowly or gradually, I've seen 19-20-year-old operated few patients also. ఏంటి అని అంటే వెయిట్స్ ఎత్తేసి, వెయిట్లు ఎత్తి ఏదో జరిగి దాని తర్వాత బ్యాక్ పెయిన్ అని వచ్చి, లెగ్ పెయిన్ అని వచ్చేసి, అంటే ద పెయిన్ ఇస్ లైక్ దట్ అండి. బేసిక్లీ ఏంటి అని అంటే ఫ్రెష్ డిస్క్స్ ఎప్పుడు కూడా చాలా పెయిన్ ఉంటాయి. ఇప్పటివరకు మీరు జనరల్ గా చెప్పారు. విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఖచ్చితంగా అంటే 40 years వరకు ఎలా నడిచిపోతుంది, తిన్నా తినకపోయినా, సప్లిమెంట్స్ ఉన్నా లేకపోయినా, ప్రోటీన్ ఉన్నా లేకపోయినా నడుస్తుంది. ఆఫ్టర్ 40 మెనోపాజ్ దగ్గర పడుతున్నప్పుడు అంతా కూడా వాళ్ళు ఆటోమేటిక్గానే అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్తారు? విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్లీ ఆఫ్టర్, మీరు అన్నట్టు ఆఫ్టర్ మెనోపాజ్, బేసిక్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్ మీకు ఆస్టియోపోరోసిస్ అనేది కొంచెం స్టార్ట్ అవుతుంది. బేసిక్లీ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది బోన్ అనేది ఆటోమేటిక్ తగ్గుతూ వస్తుంది. సో అందుకే మీరు ఆఫ్టర్ ఇన్ సర్టన్ ఏజ్ దే విల్ స్టార్ట్ బెండింగ్. ఇఫ్ యూ సీ, కొంచెం బెండ్ అవ్వడము, ఈ పోస్చర్ చేంజెస్ ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ ఏంటి అని అంటే ఆర్ ఎక్స్క్లూజివ్ బేసిక్లీ హార్మోనల్ చేంజెస్. ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. కొంచెం వరకు యాక్టివ్గా ఉండడము, చేయడము, ఎక్సర్సైజెస్ లైక్ ఇంక్రీజ్ ప్రోటీన్ ఇంటేక్, స్పైన్ కేర్ కొంచెం ఉండడం, వెయిట్స్ ఎత్తకపోవడం, గ్రాడ్యువల్ వెయిట్స్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ దే ఆర్ యూస్ టు అవి ఎత్తే పర్లేదండి. అండ్ తర్వాత హెవీ వెయిట్స్ ఎత్తాలనుకోవడం, ఏజ్ తర్వాత డెఫినెట్లీ యూ హెవ్ గాన్ డౌన్. సో ఇంకా నాకు అదే ఫిట్నెస్ ఉందా లేదా టెస్ట్ చేయడానికి ఏమైనా చేస్తే మాత్రం ఈ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయండి. యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ యూ యాక్సెప్ట్ దట్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ యువర్ బాడీ, మీకు ఈ ఫిట్నెస్, వైటమిన్ డి, విటమిన్స్, డిహైడ్రేషన్, వాళ్ళ వర్క్స్ కానీ ఇవన్నీ కొంచెం ఉంటే, నార్మలీ ఫీమేల్స్ ఆర్, ఎస్పెషలీ ఇండియన్ ఫీమేల్స్ ఆర్ వెరీ యాక్టివ్ అండి. నార్మలీ they who are 60-70 they are very active. You don't need to teach them anything. They are very active and they are very good. But newer things and we are seeing in younger individuals also who are carrying children. సడన్ గా ఎత్తేస్తారు, ఏటో ఆలోచిస్తుంటారు. బికాస్ సమ్ టైమ్స్ వాట్ ఇస్ హ్యాపన్స్ ఇస్ ద మొబైల్ ఇస్ ద మెయిన్ డిస్ట్రాక్షన్ ఆర్ ది అదర్ థింగ్స్ ఆర్ డిస్ట్రాక్షన్. అదేదో చూస్తుంటారు, సడన్ గా అటు ఏదో ఉంటుంది, అదేదో వెయిట్ ఎత్తామను పిల్లాడిని ఎత్తినట్టు ఇట్లా స్టక్ ఎత్తంగానే వీ సీ దోస్ బ్యాక్ పెయిన్స్ అండ్ ఆల్. అవన్నీ ఏంటి అంటే దే కమ్ ఆఫ్టర్ లాంగ్ టైం. వాళ్ళు ఏంటి అని అంటే దే వాంట్ టు అడ్రస్ దేర్ చైల్డ్ అని ఇవి అన్ని చేసుకుంటూ వస్తారు. ఈవెన్చువలీ ఆ టైంలో వాళ్ళు రాలేరు, అవన్నీ బిజీ ఉన్నట్టుంటాయి. అవన్నీ అయిపోయాక వెన్ దే కమ్, నార్మలీ ద స్పైన్ ఇస్ వెరీ degenerated. And I've seen young mothers who have come recently also. Those few cases we try with conservative way, but ఏంటి అంటే వెయిట్ ఎత్తడం దానివల్ల ఒక్కోసారి దే ఆర్ ల్యాండింగ్ ఇన్ టు సర్జరీస్. అనస్థీషియా ఇచ్చినప్పుడు ఒకవేళ స్పైన్కి కనుక అనస్థీషియా ఇస్తే ఆ పెయిన్ జీవితాంతం ఉంటుంది అని ఒక అపోహ ఉంది జనాల్లో. సపోజ్ మాకు డెలివరీ టైంలో కనుక అనస్థీషియా స్పైన్కి ఇస్తే ఆ పెయిన్ ఎప్పుడు ఉంటుందండి అంటారు. సో అలా అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? Is it real actually? It is more of an anesthesia subject. కాకపోతే ఏంటి అంటే ఇది స్పైన్ అనుకుంటున్నా నేను.
అంటే బేసికలీ ఇట్ డిపెండ్స్ అండి. అనస్థీషియా ఇచ్చేటప్పుడు ఏంటి అని అంటే, ఒక్కోసారి ఏంటి అని అంటే స్పైనల్ అనస్థీషియా ఇస్తారు ఫర్ ద డెలివరీ పార్ట్ అండ్ Yeah, yeah. ఒక్కోసారి ఏమన్నా మైన్యూట్ ట్రామా అయ్యో, సమ్ మైల్డ్ సిఎస్ఎఫ్ లీక్ ఉండో, లేదా వేరే ఎందుకు ఈ మధ్య టమీటకి లైపోసక్షన్స్ కూడా స్పైన్ అనెస్థీషియా అంటే ఇస్తున్నారు ఇక పెయిన్ అడుగుతారు కదండి. బేసికలీ కొన్ని లోకల్ ప్రొసీజర్స్ చేసేవి కూడా మేబీ ఇఫ్ యూఆర్ సీయింగ్ బేసికలీ పెయిన్ తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ అవును. ఇది. సో అడ్వాన్స్మెంట్ వల్ల ఏంటి అని అంటే ఈ టైప్ ఆఫ్ అనస్థీషియాలు ఇవి అడిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో వీటిలో ఇచ్చినప్పుడు ఏంటి అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ దట్ హ్యాపెన్స్ ఇన్ స్పైనల్ అనస్థీషియా. అది అందరికీ అవుతుంది అని అలా నేను ఉండదు అనను. దానికి ఏంటి అని అంటే వాటర్ ఇమీడియట్ డిహైడ్రేషన్ ఒక రీజన్ ఉంటుందండి. బేసిక్ ఏంటి అని అంటే స్పైనల్ అనస్థీషియా అది ఫ్యూ డేస్లో వెళ్ళిపోద్దండి. నార్మలీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ స్టే లైఫ్ లాంగ్, వెళ్ళిపోతుంది అది. అండ్ హీల్ అవ్వగానే మీకు నార్మలీ ఇట్ విల్ గో డౌన్ అండి. వన్ వేర్ ఇన్ ద స్పైనల్ ఎంట్రీ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చారో హీల్ అవ్వగానే ఇట్ విల్ గో అండి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో నెక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేరెంట్స్ మీరు ఇచ్చే అడ్వైస్ కానీ పిల్లలకి కానీ మీరు ఏం చెప్తారు? నెక్ పాయింట్ ఆఫ్ వ్యూ అని అంటే బేసికలీ మొబైల్ Yeah. ఆర్ ఎనీ టెలివిజన్ ఆర్ ఎనీ కన్జంప్షన్ ఆఫ్ కంటెంట్ త్రూ పోర్టబుల్ డివైసెస్ మీకు ఎప్పుడైనా కూడా నెక్ ఇష్యూ ఉంటుంది. ఇఫ్ యూఆర్ సిట్టింగ్ స్ట్రైట్, పొజిషన్ స్ట్రైట్ ఉంచుకొని ఇఫ్ యూఆర్ సిట్టింగ్, సార్ టీవీస్ కూడా ఒకవేళ లెంత్ తక్కువ ఉన్నప్పుడు ఎంత టీవీ ఉంటుంది, ఎర్గనామిక్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూసుకొని చేసుకుంటే ఏంటి అని అంటే మీకు స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ నెక్ ప్రాబ్లమ్స్ కానీ తక్కువ ఉంటాయి. ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. ఇప్పుడు మీకు స్పైన్ ఉంది, ఫోన్ ఉంది, పడుకొని చూస్తాను, నేను అటు చూస్తాను, నా ఇష్టం ఉన్నట్టు ఉంటాను అని అంటే మాత్రం అది మీకు ఈవెన్చువలీ ఇట్ విల్ కాస్ పెయిన్. లేదు కొన్ని సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ ఇట్ విల్ డెఫినెట్లీ స్పైన్ విల్ ఆల్వేస్ గివ్ ఎన్ అలారం. ఫస్ట్ అలారం ఇస్తుంది దట్ పెయిన్, ఏదో మైల్డ్ డిస్కంఫర్ట్, ఇవన్నీ అవి ఒక్కసారి చూసుకొని వన్స్ యూ ట్రై టు కరెక్ట్ దోస్ థింగ్స్, ఆ పొజిషన్ మీరు అవి కరెక్ట్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రెగ్యులర్ బేసిక్ పెయిన్ విల్ గో అవే. యూ డోంట్ నీడ్ ఈవెన్ టు సీ ఎ సర్జన్ ఆల్సో. మీకు కూడా అది ఆ ఫోన్ అవి చూస్తే Yeah. అది తెలుస్తుంటుంది. వన్స్ యూ స్టార్ట్ చేంజింగ్ దోస్ థింగ్స్ బేసిక్ దెన్ ఇట్ విల్ యూ విల్ ఫీల్ బెటర్. నెక్ టైట్ అయింది, నెక్ మజిల్ పెయిన్ వస్తుంది, టోటల్ గా మెడ నొప్పి ఉంది అని అంటే ప్రాబ్లమ్ స్టార్ట్ అయినట్టేనండి యాక్చువల్ గా? అదేం లేదండి, ఇట్ డిపెండ్స్. బేసికలీ నెక్ అనేది బేసికలీ ఇస్ మోర్ మన వర్క్ దేనికైనా కూడా కాన్సన్ట్రేషన్ లేదనంటే ఒకసారి వర్క్ చేస్తున్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మసిల్ మూమెంట్స్ ఇవన్నీ డిఫరెంట్ రాగానే కూడా మీకు నెక్ మీద వెయిట్ పడ్డట్టు అనిపిస్తుంది. కొందరు ఏం చెప్తారు, ఎండ్ ఆఫ్ ద డే మాకు పెయిన్ అనిపిస్తుంది, మళ్ళీ స్టార్టింగ్ ఆఫ్ ద డే నాకు ఫ్రెష్ గానే ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద డేనే పెయిన్ అనిపిస్తుంది అని అంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే మోస్ట్లీ ఏంటి అని అంటే మేబీ యూ డోంట్ హ్యావ్ దట్ లెవెల్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆర్ ద వే యూఆర్ సిట్టింగ్ ఇస్ రాంగ్. లేదా మీరు ఏమన్నా డిహైడ్రేషన్ లేదంటే వైటమిన్ డెఫిషియన్సీ ఇలాంటివి ఏమన్నా ఉండొచ్చు. మీరు ఎండ్ ఆఫ్ ద డే మీరు ఫెటిక్ ఫీల్ అవుతారు. ఇలాంటి కండిషన్సే ఉంటాయండి మేజర్గా. నెక్ అన్లెస్ ఇప్పుడు వెయిట్స్ ఎత్తి అవి చేసే వాళ్ళు డిఫరెంట్, అలా వెయిట్స్ ఎత్తుతేనేమో పర్వాలేదు. మీరు వెయిట్స్ ఎత్తి అవి చేస్తున్నారు అని అంటే ఓకే, డెఫినెట్లీ మీ కండిషన్ వెయిట్స్ అది మీ హార్డ్ వర్క్ అది ఉంది కాబట్టి వీ కెన్ అడ్రస్ దోస్ థింగ్స్. బట్ మీరు ఒకవేళ ఇఫ్ యూఆర్ డెవలపింగ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ హ్యాబిట్స్ దెన్ ఆబ్వియస్లీ ది ఆన్సర్ ఇస్ దేర్. మెళ్ళు చాలా మంది ఇలా టిక్ టిక్ మనేస్తూ ఉంటారు. సో మీకు యాజ్ అ డాక్టర్ గా ఇస్ ఇట్ అడ్వైజబుల్ టు డూ దట్ అండ్ యాక్చువల్లీ? ఫెసెట్ జాయింట్స్ అండి, ఇట్స్ మోర్ ఆఫ్ అ టైట్నెస్. యూ కెన్ డూ ఇట్ గ్రాడ్యువల్ స్ట్రెచింగ్ చేసుకొని అలా చేసుకోవచ్చు. ఆ సౌండ్స్ కానీ అవి పెద్దగా ఏమీ డిఫరెన్స్ అయితే చేయదండి. అది యూఆర్ జస్ట్ ట్రైంగ్ టు స్ట్రెచ్. గ్రాడ్యువల్గా ఎంత స్ట్రెచ్ చేస్తే అంత చేయొచ్చు. కానీ అదేదో హ్యాబిట్ లాగా ఊకే ఆ సౌండ్ వస్తుంది బాగుంది కదా ఇటు జరుపుతాను అటు జరుపుతాను అనుకుంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ అండి. ఏదో జనరల్గా స్ట్రెచెస్ లో చేసుకుంటే ఓకే. విత్ ఫెసెట్స్ ఆర్ లాక్డ్, ఫెసెట్స్ రిలీజ్ అవుతాయి మెయిన్లీ. మీకు ఫెసెట్స్ రిలీజ్ అవుతే పర్వాలేదు. బట్ లేదు ఏదో బాగుంది ఎవ్రీ గంటకు ఒకసారి అది ఉందా లేదా అని టెస్ట్ చేయాలి అని అది అలవాటు అయిపోవడం మంచిది కాదంటున్నారు. నా డౌట్స్ చాలా వరకు క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెషన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.